సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుణ్ణి హెచ్చించడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్కు ద్వారా మనమందరం కూడా మన జీవితంలో ఎక్కడైతే మనము దేవుని యొక్క ప్రణాళికలో లేమో, దేవుని యొక్క సమయంలో లేమో, అవన్నిటిని కూడా మనం గ్రహించి, ప్రభువా ఎక్కడెక్కడైతే నీ సమయంలో నేను లేను అక్కడల్లా కూడా నీ సమయంలో నన్ను నడిపించుమని మనం అడిగి వేడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో సాతాన్ మనల్ని బోల్తా కొట్టడానికి ప్రయాసపడతాడు, మన సమయాన్ని వృధా చేయడానికి ప్రయాసపడతాడు. మరి ప్రత్యేకంగా ఈరోజు వాక్యం అంశం ఏంటంటే, దేవుని సమయానికంటే ముందుగా, దేవుని కాలం కంటే ముందే నిన్ను నెట్టడం ప్రయాసపడతాడు సాతాను. శత్రుని వల నీ కాలమునకు ముందే నిన్ను నెట్టడం. మన కాలం రాకమునిపే, మన సమయం రాకమునిపే శత్రుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఆ సమయంలో మనల్ని నెత్తడానికి ప్రయాసపడతాడు. సో ఇది జాగ్రత్తగా వింటే, ఎక్కడెక్కడ మన జీవితంలో మనం ఇలా నెట్టబడ్డాం, సాతాను యొక్క వలలో పడ్డాం. మరి సాధారణంగా ఈ వాక్యం వింటుండగా మీకు ఎలా అనిపిస్తుందంటే, నేను ఇక్కడ నెట్టబడ్డాను, ఇక్కడ పడిపోయాను, ఇక్కడ బలహీనంగా నేను జీవించాను అని మీ జీవితంలో చాలా సందేహాలు వస్తాయి. కొన్ని తప్పులు మనం గ్రహిస్తాం, కానీ కొన్ని వాటిలో మనము పశ్చాత్తాపం పడతాం. చాలా మంచి హృదయం అది. సో దేవునికి కావాల్సింది పశ్చాత్తాపం హృదయం. వాక్యాన్ని విని పెడిచెవిన పెట్టి జీవించడం కాదు. సో ఎప్పుడైతే మనం పశ్చాత్తాపం పడతామో, దేవుడు ఖచ్చితంగా మన దోషములను క్షమిస్తాడు, మన పాపములను క్షమిస్తాడు. అది మన కుటుంబం మీద, మన మీద శాపంగా ఉండకుండా వాటి నుంచి మనకు విడుదల దయచేస్తాడు. కానీ సాధారణంగా మన ఆలోచన ఎలా ఉంటుందంటే, నా జీవితం ఇక్కడి నుంచి సర్వనాశనం అయిపోయింది, అది మరొకసారి సాతాన్ శోధనలో పడడం, అది మరొకసారి సాతాన్ చేత మనము శోధింపబడ్డం, అది నువ్వు అవకాశం ఇస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే, యేసయ్య శిలువ మీద కార్చిన రక్తం, పడిన శ్రమలు, తిన్న దెబ్బలు. యేసయ్య ఒక మాట చెప్పాడు, నీ గాయములు, సమస్త గాయములు నా దెబ్బల వలన అది సంపూర్ణంగా నయమైపోతుంది. అంటే ఆ గాయం నీలో ఉండదు, ఆ బాధ నీలో ఉండదు, ఆ పశ్చాత్తాప హృదయం నీలో ఉండదు. ఒక నూతన సృష్టిగా మారుతావు యేసులో వచ్చిన తర్వాత అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు పడుతున్న పశ్చాత్తాపానికి, నువ్వు అడుగుతున్న ఆ యొక్క క్షమాపణకి దేవుడు క్షమించలేడంటే ఆయన మరణించడమే వ్యర్థం, ఆయన నీకోసం ఈ లోకంలో రావడమే వ్యర్థం. అలా మనం అనుకుంటే, మనకంటే పూర్వులు యేసయ్య మరణించక మునిపే పాతాళంలో ఉన్నారు. వారి కోసం యేసయ్య పాతాళంలోకి వెళ్ళి వారి పాపములను కడిగి పునరుత్థానమయ్యాడు. కాబట్టి ఆయన పడిన శ్రమల ద్వారా మనకు స్వస్థత, ఆయన పడిన శ్రమల ద్వారా మనకు క్షమాపణ, ఆయన చిందిన రక్తం ద్వారా మన పాపములు కడగబడుతుంది. అది మనం విశ్వసిస్తే ఈరోజు మనం సంతోషంగా ఉంటాం. నిర్ణయం, ఇక ముందు ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మన జీవితం ముందు కొనసాగుకొని ఉండాలో అది దేవుని చిత్తం. అది దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క హస్తంలో మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఇప్పుడు చాలామంది ప్రేమికులు ప్రేమిస్తారు. వారు ఏం చేస్తారంటే, వారికి తెలియగానే ఆ ప్రేమలో వాళ్ళుండి వారు ఏం చేస్తారు, వాళ్ళిద్దరూ కలిసి వివాహం చేసుకోవాలనుకుంటారు. అది సమయానికి ముందే కావచ్చు, కానీ దానికి పరిష్కారం ఏంటి? దేవుని సన్నిధిలో సమర్పించాలి. ఆ ప్రేమ దేవునికి చిత్తమైతే దేవుడు అంగీకరిస్తాడు, చిత్తము కాకపోతే దేవుడు అంగీకరించాడు. ఇది మనము తీసుకోవాల్సిన డిసిషన్ కాదు. మనం దేవుని యొక్క సన్నిధిలో, చాలామంది ప్రేమికులు వస్తారు, బ్రదర్ నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయనక్కర్లేదు, ప్రార్థనలో ఉండు, దేవుడి చిత్తమైతే అన్ని సక్రమంగా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఎక్కడైనా మీరు సమయానికి ముందు ఒకవేళ ఏదైనా పొరపాటు చేసి ఉంటే, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించి ఉంటే, ఈ వాక్కు ద్వారా మన జీవితాలను మనం స్థిరపరచుకోవాలి, దేవుడి సన్నిధిలోకి తిరిగి రావాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్పిన మార్గంలో
మనం నడవాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎందుకంటే ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, ప్రతి విషయమునకు సమయము కలదు. ప్రతి ఒక్క విషయానికి ఒక సమయం, ఆకాశం క్రింద మరి అదేవిధంగా ప్రతి కార్యమునకు సమయము కలదు అంటాడు. సో ఆకాశం కింద జరిగే ప్రతి ఒక్క విషయంలో ఒక సమయాన్ని దేవుడు నిర్మించి ఉన్నాడు, నిర్ణయాన్ని తీసుకొని ఉన్నాడు. ఆ నిర్ణయాన్ని ఎవ్వరు మార్చలేరు. నేను నిన్నటి దినం చెప్పాను, భూమి అంతా కూడా, లోకమంతా కూడా దేవుని వాక్కు కోసం ఎదురు చూస్తూ ఉండే. అదేవిధంగా మన జీవితంలో కూడా మంచిదైనా చెడైనా తాత్కాలికంగా మనం జీవిస్తున్న జీవితంలో ఎలాంటి నష్టం కష్టమైనా దేవుని వాక్కు మీద ఆధారపడి దేవుని యొక్క సలహా కోసం, నిర్ణయం కోసం. సో చాలామంది వాళ్ళ సొంత నిర్ణయాలు చేసిన తప్పేగాక ఇంకా నిర్ణయాలు తీసుకొని ఇంకా బలహీనంగా ప్రవర్తిస్తారు. ప్రైజ్ ది లార్డ్. Praise the సో Lord. ప్రతి ఒక్క వాటికి దేవుని చిత్తంలో మనం ఉండాలి. దేవుని చిత్తంలో మనల్ని మనం సమర్పించుకోవాలి. భూమి ఎంతగానో ఎదురు చూసింది ఈ యొక్క విధముగా తాను ప్రకాశించాలని. సూర్యుడు ప్రకాశించాలని ఎదురు చూశాడు, చంద్రుడు ప్రకాశించాలని ఎదురు చూశారు, నక్షత్రాలు ప్రకాశించాలని ఎదురు చూశాయి, కానీ దేవుని వాక్కు మీదనే ఆధారపడ్డాయి. సో మనం కూడా మన జీవితంలో ఎలాంటి జీవితం జీవించాలన్నా, ఇప్పుడు చూడండి, లోకంలో కోట్లాది మనుషులు ఉన్నారు. అందరినీ దేవుడు పునీతులుగా వాడొచ్చు, అందరినీ ప్రవక్తలుగా వాడొచ్చు, అందరినీ బోధకులుగా వాడొచ్చు, అందరినీ స్తుతి ఆరాధన వీరులుగా. దేవునికి ఒక క్షణం పట్టదు. కానీ దేవుడు ప్రతి దానికి ఒక సమయాన్ని, ఒక కార్యానికి దేవుడు ప్రతి ఒక్కరిని ఎన్నుకొనున్నాడు. సో కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు మన జీవితంలో జరుగుతాయి. సో ఆ పొరపాటు వల్ల నేను దేవునికి దూరమయ్యానని ఇప్పుడు అనుకోకూడదు. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఉదాహరణకి నా జీవితంలో సౌలు లాగా నేను కూడా అనేక విధాలుగా లోకరీతిగా జీవించాను. కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో అవన్నీ కూడా, అనుభవాలన్నీ కూడా అనేకులకు ఓదార్పుగా నిలబడుతుంది. ఈరోజు అనేకుల్ని సరిదిద్దగలుగుతున్నాను, అనేకుల్ని అర్థం చేసుకోగలుగుతాను. సో సాధారణంగా ఇప్పుడు చూడండి, మోసే అంట ఆరోన్ కూడా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మోసే వెళ్ళిన తర్వాత, సినాయి పర్వతం మీద వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక దేవుడు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి తలగా ఎవరు నిలబడ్డారంటే ఆరోన్ నిలబడ్డారు. వారు నృత్యం చేశారంట. దేని ముందు? ఒక దూడని తయారు చేసి దాన్ని దేవుడిగా మొక్కాలని వాళ్ళు ఆ దూడని బంగారంతో తయారు చేసి దాని ముందు అందరూ కూడా కలిసి ఆ యొక్క దూడను ఆరాధించారు, పూజలు చేశారు, ఎన్నో చేశారు. దాని తర్వాత నగ్నంగా ప్రదర్శించారు. అంటే బట్టలు లేకుండా కూడా వాళ్ళు నృత్యం చేస్తూ, అంటే వాళ్ళ ఖర్చులది ఆ రోజుల్లో ఆచారం ఉండొచ్చు, నాకు తెలియదు. అలా ప్రవర్తించినప్పుడు వాళ్ళ మధ్యలో ముందుగా నృత్యం చేసింది, వాటిని ప్రోత్సహించింది ఎవరంటే ఆరోన్. ఎప్పుడైతే మోసే తిరిగి దిగి వచ్చాడో, మోసే కోపాన్ని తట్టుకోలేక 10 ఆజ్ఞలను వాళ్ళ మీద ఇసిరికొట్టి ఎంతోమంది, వేలాది మంది ఆ యొక్క కోపంలో చనిపోయారు. ఆ రోజు నుంచి ఆరోన్కి ఒక మంచి జ్ఞానం వచ్చింది, ఒక మంచి బుద్ధి వచ్చింది. ఏంటంటే ఏ ఒక్క పాపిని కూడా పాపి అనలేకుండా తనను తాను దేవుడి సన్నిధిలో ఎప్పుడూ నేను పాపినని తల వంచుకునేవాడు. ఎందుకంటే అందరు పాపులే, కానీ ముందు చేసింది ఎవరు? నేనే. సో పొరపాటు ప్రతి ఒక్కరి వల్ల అవుతుంది. ఆ పొరపాటు ఎందుకు జరిగిందంటే దేవుని ముందు ఎప్పుడు కూడా తల వంచుకొనే ఉండే విధంగా, తగ్గించుకొనే ఉండే విధంగా, అన్ని విధాలుగా కొన్నిసార్లు మనము దేవుడి సన్నిధిలో వినయము, విధేయతతో ఉండే విధంగా. లేకపోతే ఏమవుతుందంటే అహంకారం, గర్వం, రకరకాల మాటలు మన జీవితంలో మనము ఇతరుల జీవితంలోకి ప్రదర్శిస్తాం, చెప్తూ ఉంటాం. ఆమె మంచిది కాదు, అతను మంచోడు కాడు, అతను ఇలాగా, ఇతను ఇలాగాని. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా వెళ్తావో, ఈ పాపంలో కానీ, ఈ సోదరులో కానీ, ఈ బలహీనతలో కానీ, నీ జీవితంలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లో కానీ నువ్వు అనుభూతి కలిగి ముందుకు వెళ్తావో, అక్కడ నువ్వు ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు ఈ వ్యక్తి పని చేశాడు అని అర్థం చేసుకునే ఆ జ్ఞానం ఇవ్వడానికి, దేవుడిని అక్కడికి తీసుకెళ్ళడానికి ఇక్కడ నీ చేత ఆ చిన్న చిన్న విషయంలో నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇవన్నీ కూడా దేవుని ప్రణాళిక. సౌలు ఎన్నో విధాలుగా తన జీవితంలో ప్రవర్తించాడు. అప్పుడు అననీయాస్ అన్న ఆ యొక్క ప్రవక్త వచ్చి యేసయ్యతో మాట్లాడతాడు. యేసయ్య, అతను మంచివాడు కాడు,
అతను క్రైస్తవులు అంటే నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డని చాలా ఘోరంగా అత్యాచారం చేస్తున్నాడు, చంపుతున్నాడు, వాళ్ళని హింసిస్తున్నాడు అని చెప్పినప్పుడు యేసయ్య పలికిన మాటలు ఇవి, నా యొక్క సేవలో ఆయనను నేను బహుబలంగా వాడబోతున్నాను. హల్లెలూయా. చూడండి, అతను ఎన్ని హింసలు చేశాడో, ఎంత కిరాతుడుగా ప్రవర్తించాడో, ఎంత మూర్ఖంగా లోకరీతిగా ప్రవర్తించాడో, అంత మూర్ఖంగా అతను అంత పౌరుషంతో దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఉన్నాడు. దేవుని యొక్క కష్టాలు, నష్టాలు, రానున్న రోజుల్లో అధిక కష్టాలు, అధిక భారము, అధిక వేదన, అధిక శ్రమలు ఎదుర్కోబోతున్నాడు అతనని చెప్పి ఆ ప్రవక్తతో యేసయ్య చెప్పాడు. అంటే ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడు. ఒక రాజు కావాలంటే ముందుగా తన శిక్షణ అనుభవించాలి. సో అదేవిధంగా మనం కూడా దేవుడి సన్నిధిలో ఒక రాజులాగా, ఒక ప్రవక్తలాగా కావాలంటే లోకరీతిగా జరిగే ప్రతి ఒక్క పొరపాట్లు మనకు తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క అబద్ధం ఏ విధంగా ఆడతారో అది తెలిసి ఉండాలి. ఎలా ప్రజలు నటిస్తారో అది తెలిసి ఉండాలి. ఎలా ప్రజలు ఎన్నో విధాలుగా మోసం చేస్తారో అవి తెలిసి ఉండాలి. ఎలా ప్రజలు చాలా తీపి మాటలతో అనేకులను బోల్తా కొడతారు, అవన్నీ చాలా విషయాలు మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు అంటాడు, ఈ లోకంలో ఏమున్నాయి, ఈ లోకంలో మిమ్మల్ని నేను పంపిస్తున్నాను, గొర్రెల వలె దేని మధ్యలో పంపిస్తున్నాను, తోడేల మధ్యలో మిమ్మల్ని పంపిస్తున్నాను అంటాడు. ఐఎమ్ సెండింగ్ యూ యాజ్ వుల్ఫ్స్, ఐఎమ్ సెండింగ్ యూ యాజ్ షీప్స్ బిట్వీన్ ద అమంగ్ ద వుల్ఫ్స్ అంటాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తోడేళ్ళంటే ప్రజల యొక్క స్వభావం. ఆ స్వభావం ఎవరిదంటే సైతాన్ శోధన. సో ఇన్ని విధాల అనుభూతి మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటేనే మనం మినిస్ట్రీ చేయగలుగుతాం, లోకంలో దేవుని యొక్క నామాన్ని గణపరచగలుగుతాం. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మనం అనేక విధాలుగా, కొంతమంది అన్యాయంగా వాళ్ళు నిందించబడతారు, అది మనం అర్థం చేసుకోం. కానీ అర్థం చేసుకుంటే, ఇవన్నీ మనం తెలుసుకుంటేనే. సో ఒకసారి మనం వల్ల పొరపాటు అయితే, ఒకవేళ మనం తప్పు చేసి ఉంటే, ప్రభా ఎందుకు ఇందులో నడిపించావు, నన్ను నాకు తెలియపరచు, ముందు నా జీవితం ఎలా ఉంటుంది, ఏ రీతిగా నేను జీవించాలి, ఏ రీతిగా నేను అనుసరించాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో సాతాను అనేక విధాలుగా ప్రయాసపడతాడు మనల్ని, మన జీవితాలను, మన సంఘాన్ని, మనం చేస్తున్న ప్రార్థన, మరి మనం జీవిస్తున్న ప్రార్థన జీవితాన్ని నాశనం చేయడానికి. అందులో ఒక మాట ఏంటంటే, అందులో ఒక మార్గం ఏదైతే సాతాను మనల్ని బలహీనపరుస్తాడంటే, మనల్ని ముందుకు తోస్తాడు. అంటే కొన్నిసార్లు అన్నిసార్లు సాతాను మనల్ని ఆటంకపరిచాడు, అన్నిసార్లు మన యొక్క తలుపులు ముయ్యాడు, అన్నిసార్లు మన జీవితంలో బయటికెళ్ళి, అన్నిసార్లు మన జీవితంలో మనల్ని కార్యాలు చేయకుండా ఆపడు. కొన్నిసార్లు సాతాను ఏం చేస్తాడంటే, మన జీవితంలో మనల్ని ముందుకు నెట్టుతాడు, ముందుకు పంపిస్తాడు, చేయలేని కార్యాలు చేయమంటాడు, మాట్లాడలేని మాటలు మాట్లాడమంటాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది మాట్లాడాలా వద్దా, నువ్వు మాట్లాడు, ఏం కాదంటారు. సో ఆ రీతిగా సాతాను అనేక విధాలుగా మనల్ని ముందుకు తోస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో అతను ఎలా చేస్తాడంటే, మన కాలం రాకమునిపే, చూడండి, కాలం అంటే కేవలం అమ్మాయిలు అబ్బాయిలు ఎదుగుదలనే కాదు, అనేక రకాల మనకు బుద్ధి జ్ఞానం రాకమునిపే, మరి అదే విధంగా మనకు ప్రార్థన రాకమునిపే, మనకు పాటలు, వర్షిప్ అంటే మనం అనుకుంటాం 2 పాటలు పాడితేనే మనం స్తుతి ఆరాధన వీరులు అయిపోయాం. నిన్ను ముందుకు తోస్తాడు, నువ్వు పెద్ద వర్షిపర్ అయిపోతావు అంటాడు. అది అవతలెళ్ళి అతను ఏం కాకుండా అయిపోతాడు. ప్రీచర్, నువ్వు పెద్ద బోధకుడివి, నీకేమీ తెలియదు, ఇంకా నువ్వు చాలా ఎదగాలి. బోధకులు కేవలం వాక్యం బోధించే వ్యక్తులే కాదండి, బోధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వీరు తీసుకెళ్లి విడుదల, అన్ని విధాలుగా సంతోషం, సమాధానం, కుటుంబంలో ఐకమత్యం తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి. వాక్యం కేవలం బైబిల్లో 2 వచనాలు చూసుకొని దాన్ని వివరించడం కాదు, ఎదుటలో ఉన్న దుష్ట దురాత్మ శక్తులను ఎదుర్కోవడం. ఒకవేళ నువ్వు ఎదుర్కోలేవనుకో, ఆ సమయంలో నువ్వు బలహీనం, బాధపడతావు, లోపల నువ్వు నశించిపోతావు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అనేక స్థలాల్లో మనము తొయ్యబడతాం, అనేక స్థలాల్లో మనని ముందుకు తోసి అతని వెనుక నుంచి అలా చూస్తూ ఉంటాడు. చూడండి, మనం వ్యర్థులుగా, పనికిరాని వ్యక్తులుగా చేయడానికి కారణం ఇదొకటి, సైతాన్ని ఉపయోగిస్తాడు. చాలా మంది పెద్దరికం, అది వాళ్ళకు అందులో పూర్తి జ్ఞానం ఉండదు, కానీ నేను అక్కడ ఉండాలనుకుంటారు, అది నేను చేయాలనుకుంటారు. ఆ సమయంలో నేను వెళ్ళి ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటారు. అవతలకి వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళకి ఆలోచన రాలే అని వీరు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎందుకు ఆ సమయంలో చేయలేదు, ఎందుకు చేస్తలేరు, కొద్దిగా ఆగితే మనకు తెలిసి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనల్ని ఆ రీతిగా ప్రయాసపడే విధంగా,
ఆ ఉత్సాహాన్ని మనలో నెలకొల్పుతాడు, ఆ తొందరపాటుని మనలో నెలకొల్పుతాడు, మనని ముందుకు తోస్తాడు, మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇందాక నీకు చెప్పినట్టే ఆ యొక్క అవకాశంలో నీకు కావలసిన శక్తి బలం నీలో ఉండదు. ఏ అవకాశం అయితే దేవుడు ఇస్తున్నాడు, ఏ అవకాశం అయితే సాతాను మనకు చూపెడుతున్నాడు, ముందుకు తోస్తున్నాడు, ఆ అవకాశంలో మనకు బలము శక్తి కావాల్సిన ఆయుధాలు మన దగ్గర ఉండవు. కాబట్టి అక్కడ ఆ అవకాశంలో మనం వర్ధిల్లం. ఒక పాటల పోటీలో మీరు వెళ్ళి నిలబడతారు, అక్కడ పాడుతున్న వ్యక్తులు చాలా అన్ని విధాలుగా చూడండి, క్లాసికల్ పాటలు పాడుతున్నారు, వెస్టర్న్ పాటలు పాడుతున్నారు, రకరకాలుగా పాటలు పాడుతున్నారు. అందులో వాళ్ళతో కాంపిటీట్ చేయడానికి, వాళ్ళకు సరైన పాట పాడడానికి నీ దగ్గర పాట లేదు. కానీ సాతాను ఏం చేశాడు? నిన్ను ముందుకు తోసేశాడు. అక్కడ వెళ్ళి ఏమైంది? అవమానం, బాధ, బలహీనం, అనేక రకాలుగా నువ్వు వెనుకబడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అవకాశం అయితే వచ్చింది, కానీ నువ్వు మేనేజ్ చేయలేకపోతున్నావు, అందులో నువ్వు నిలబడలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దానివల్ల వచ్చే వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, ఓటమి, అవమానం కూడా వస్తుంది. ఇప్పుడు తగ్గించి మనం ఈ మినిస్ట్రీ వదిలేసి మరొక మినిస్ట్రీకి వెళ్తాం, అక్కడ అవకాశం వస్తుంది, నువ్వు వర్ధిల్లలేవు. ఏమవుతుంది? అటు ఇటు కాకుండా జీవిస్తావు, అన్నీ పోతాయి, అవమానం. చాలా మంది అంటారు, ఎందుకు పోయినావు నువ్వు అక్కడ, నువ్వు బాగుండే కదా ఇక్కడ అని. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణ ఏంటంటే చూడండి, మామిడికాయ పువ్వు తర్వాత ఒక కాయ పూస్తుంది, పువ్వు పూసిన తర్వాత కాయ వస్తుంది. ఆ కాయను పడగొట్టడానికి అనేక రాళ్ళు కొడతాం. కొన్నిసార్లు రాళ్ళు వెళ్ళి వేరే యొక్క తలుపులకు, వాళ్ళ కిటికీలకు తగిలి అద్దాలు పగులుతాయి. చూడండి, పండు పండగ మునిపే కోయడానికి ప్రయాసపడితే ఎంతో బాధలు పడాలి, అవమానాలు పడాలి. ఆ ఎదుటోళ్ళు వచ్చి మిమ్మల్ని లేనిపోని మాటలు కూడా మాట్లాడవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పండు పండిన తర్వాత నువ్వు నిద్రిస్తుండగానే ఉదయాన్నే లేచి చూస్తే కొన్ని చెట్ల కింద కేవలం మామిడి పండ్లే కాదు, జామ పండ్లు, ఆ పండ్లు, ఈ పండ్లు కింద పడి ఉంటాయి. అంటే వర్షం వలె నీ జీవితంలో కురుస్తాయి అవి. నువ్వు నిద్రిస్తుండగానే ఆ మామిడి పండు ఏదైతే నీకు కావాలనుకుంటున్నావు అది కింద పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నీ సమయం వచ్చినప్పుడు, నీ కాలం వచ్చినప్పుడు, నువ్వు నిద్రిస్తుండగానే దేవుని యొక్క ఆశీర్వాదం వర్షం వలె కురుస్తుంది. నువ్వు నిద్రిస్తూనే నువ్వు లేచి ఇలా చూస్తే నీ పక్కన ఆశీర్వాదం కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం రాకమునుపే మనం ఏం చేస్తాం? ఏదైతే మనకు కావాలో వాటి కోసం కొన్నిసార్లు మనం ఆర్భాటం, తొందరపాటు పడుతుంటాం. చూడండి, సాతాను ఎలా తోస్తున్నాడు మనల్ని, ఏ విధంగా మనల్ని, మన జీవితాన్ని నాశనం చేయాలని ప్రయాసపడుతున్నాడు. చాలామంది ఈరోజు ఉన్న వాళ్ళ యొక్క సేవలో ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఉండలేకపోతున్నారు, కంపెనీలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఉండలేకపోతున్నారు, పొలిటికల్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు. అక్కడి నుంచి ఏదో సాధించడానికి వెళ్తారు, ఎటు కాకుండా అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా కూడా సాతాను మన జీవితంలో నాశనం తీసుకురావచ్చు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. మరి అదే విధంగా మనం చిన్న పిల్లలను చూస్తాం, ఏది కావాలన్నా వాళ్ళు వెళ్ళి, సపోజ్ సినిమాకి వెళ్ళాలన్నా, ఒక పార్టీకి వెళ్ళాలన్నా, బయటికి మన బిడ్డలు వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం? వెళ్ళొద్దు 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 అంటుంటాం. వాళ్ళకి చాలా కోపం వస్తుంది మన మీద, వాళ్ళకి ఏదో రకంగా బలహీనమైన ఆలోచన వస్తుంటుంది. మా తల్లిదండ్రులు మమ్మల్ని అర్థం చేసుకోరు, మేము తప్పు చేస్తామా, మేము అలాంటి వాళ్ళమా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు చూడండి, సమయం వచ్చినప్పుడు తల్లిదండ్రులే ఒక మంచి అబ్బాయిని, ఒక మంచి అమ్మాయిని వెతికి మరీ పెళ్లి చేసి వారు సంతోషంగా ఉండే విధంగా, వాళ్ళ కళ్ళ ముందే అన్ని జరిగే విధంగా వాళ్ళు చేసి ఇస్తున్నారు. చూడండి, ఏ తల్లి అయితే వద్దు పబ్కి వెళ్ళొద్దు అన్నది, సినిమాకి వెళ్ళొద్దు అన్నదో, అదే తల్లి తన కూతురికి ఒక వరుణ్ణి తీసుకొచ్చి, ఒక మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది, ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులే పెంచుతున్నారు, కొంతమంది అమ్మమ్మగా, నానమ్మగా. సో అలాంటి పరిస్థితి నీ కాలం వచ్చినప్పుడు వాళ్ళే నీకు సరిదిద్దారు, వాళ్ళే నిన్ను లేవనెత్తుతారని ఎప్పుడు కూడా మనం అనుకోం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ సాతాన్ శోధన ఇలా ఉంటుంది. మనం ఊహించక మునిపే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఆ సాతాన్ ఏం చేస్తుందంటే ముందుకు తోసి మనల్ని పడవేసే విధంగా, మరి అదే విధంగా మనకున్న భవిష్యత్ అన్నింటినీ కూడా పాడు చేసే విధంగా, దేవుని యొక్క సమయం రాకమునిపే సాతాన్ ఏం చేస్తుందంటే దేవుని యొక్క ప్రణాళికలన్నింటినీ మన జీవితంలో కాకుండా, బంగారు భవిష్యత్తు మనం జీవించకుండా, ఆ బంగారు భవిష్యత్తులో మనం వెళ్ళకుండా వాటిని నాశనం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో అదే విధంగా యేసయ్య పుట్టినప్పుడు
అక్కడ ఆ దేశంలో ఆ రాజు ఏం ప్రకటించాడంటే 2 సంవత్సరాల లోపల ఉన్న బిడ్డలని చంపివేయమని. ఇక్కడ చూడండి, యోసేపుతో మరి మరియ తల్లితో ఏంజిల్ దూత ఏం చెప్పిందంటే, చిన్నారి యేసయ్యని తీసుకొని మీరు ఇక్కడి నుంచి పారిపోండి. అయితే చూడండి, అక్కడే యేసయ్య దేవుడని తనను తాను, యోసేపు గాని మరియ తల్లి గాని నా కుమారుడు దేవుడని 10 మంది ముందులో దర్జాగా నిలబడి ఉంటే ఏమయ్యేది? అక్కడ యేసయ్య మరణించేవాడు, రక్షణ వచ్చేదే కాదు. చూడండి, దూత వాళ్ళకి దర్శనమిచ్చి, యోసేపుకి దర్శనమిచ్చి యేసయ్యని తీసుకొని వెళ్ళమని చెప్పిన వెంటనే వాళ్ళు తీసుకొని పారిపోయారు. కాబట్టి యేసయ్య రక్షించబడ్డాడు, లేకపోతే యేసయ్య అక్కడే మరణించేవాడు. ఈ అవకాశము వేరే బిడ్డలకు వచ్చి ఉంటే, ఆ రమ అన్న ప్రాంతంలో వేరే బిడ్డలకు కూడా దూత దర్శనమిచ్చి చెప్పి ఉంటే అనేక మంది బిడ్డలు రక్షణ పొందుకునేవాళ్ళు, వాళ్ళ ప్రాణం పోయేది కాదు. కానీ వారు దేవుని మాట విన్నారు, దేవుని మాట ప్రకారంగా వారు పరిగెట్టారు, యేసయ్యని దాచిపెట్టారు, వాళ్ళు దాగున్నారు. కాబట్టి వాళ్ళు మరి అదేవిధంగా యేసయ్య కూడా బ్రతికిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే సందేశం దేవుడు తన దూత ద్వారా ఆ రోజు యోసేపుకి ఇచ్చినట్టు మనకిస్తున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క సందేశం విని మన జీవితంలో మనము ఎక్కడెక్కడ సాతాను మనల్ని శోధిస్తున్నాడు, ఎక్కడో మనకు ముందుకు తోయాలని ప్రయాసపడుతున్నాడు, అక్కడల్లా మనం జాగ్రత్త పడితే, గతంలో కాదు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజు నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు, ఈరోజు నీ జీవితంలో ఈ మార్పులు తీసుకురావాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే రానున్న రోజుల్లో ఎక్కడ కూడా సాతాను యొక్క వలలో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావు. లోకంలో ఉన్నంత వరకు మనము అన్ని విధాలుగా ప్రతి నిత్యం శోధించబడుతుంటాం. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం పెళ్ళి అయిపోయింది, ఇంకా నాకు ఎలాంటి శోధన రాదు. పెళ్ళి అయిన వాళ్ళకు వస్తుంది, ముసలిలకు వస్తుంది, చిన్న వాళ్ళకు వస్తుంది, చదువుకున్న వాళ్ళకు వస్తుంది, ప్రతి ఒక్క మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకు వస్తుంది, మంచి మంచి బోధకులకు ప్రవక్తలకు వస్తుంది, ఎక్కడ కూడా రాదని కాదు. సో ప్రతి ఒక్క చోట మనకు వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా మనం చూస్తే యేసయ్య తాను ఉపవాస ప్రార్థన 40 రోజులు చేసిన తర్వాత సాతాను వచ్చి తనను శోధిస్తుంది. ఏమంటుంది? నువ్వు కిందికి గెంతితే పరలోక కొండ మీదకి తీసుకెళ్తుంది. ఆ కొండ మీదే తీసుకెళ్ళి ఇక్కడి నుంచి యేసయ్య మీరు గెంతండి, మీరు గెంతితే ఏమవుతుంది? దూతలు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారట, మీ కాళ్ళకు రాళ్ళు కూడా తగలకుండా మిమ్మల్ని కాపాడతారట. చూడండి, అతను దేవుడని తనను తాను నిరూపించుకునే సమయం ఉంది. సిలువ పైన యేసయ్య మరణించిన తర్వాత ఆటోమేటిక్గా లోకమంతా తెలుసుకుంది యేసయ్య దేవుడని. కానీ అంతకంటే ముందే నువ్వు దేవుడని శక్తిని ప్రదర్శించుమంటున్నాడు. మరి అదేవిధంగా ఈ సాధారణమైన రొట్టెలను రాళ్ళుగా చేసుకొని తినమంటున్నాడు. ఒకవేళ యేసయ్య తొందరపడి, ఒకవేళ నిజమే కదా అని చెప్పి యేసయ్య తొందరపడితే అక్కడ ఏమయ్యేవాడు? తాను ఓడిపోయేవాడు. సైతాను వలలో దేవుని ప్రణాళిక ఏది కూడా ఫలించే కాదు. సైతాను వలలో చిక్కుకునేవాడు యేసయ్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, శోధన ఒకసారి కాదు, యేసయ్య అనేక మార్లు వచ్చాయి. కానీ శోధనను జయించడానికి యేసయ్య ఏం వాడుకున్నాడు? తండ్రి యొక్క వాక్యాన్ని వాడుకున్నాడు. మరి ఆయననే వాక్యం, మరి నేనే వాక్యము, నేను వాక్కు బోధిస్తున్నాను, నేను వాక్కులో ఉన్నాను. ఆ వాక్కుని మనం పట్టుకొని రానున్న ప్రతి ఒక్క ఉత్సాహాన్ని ఏదైతే సాతాను మనలో నెలకొల్పాలని చూస్తున్నాడో వాటన్నిటిని మనం అరకట్టొచ్చు. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా ఎన్నో మార్లు పునీతులు చూస్తున్నాం, భక్తులను చూస్తున్నాం, ప్రవక్తలను చూస్తున్నాం, మరి అదే విధంగా రాజులను చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని దేవుడు క్షమించి గొప్పగా వారి యొక్క జీవితంలో వారిని వాడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. పేతురు జీవితం మనం చూస్తే యేసయ్యనే నిందించాడు. ఆయన డైరెక్ట్గా యేసయ్యనే ఎవరో తెలియదన్నాడు. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు పనికిరాని రాయిగా చేయొచ్చు, కానీ దేవుడు అతన్ని మూలరాయిగా మార్చి దీవించి ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన వచ్చింది, శోధనలో పడ్డాను, ఇక నేను పనికిరానని మరొక శోధనలో మనం పడకూడదు. ప్రైజ్ ది లార్డ్. సో ఎన్నో మార్లు మనల్ని అలా శోధిస్తాడు, జీవితాన్ని మరి అదే విధంగా దేవుడి ప్రణాళికని సర్వనాశనం చేయాలని ప్రయాసపడుతుంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి కాలాన్ని పెట్టున్నాడు. తన వాగ్దానంకు ఏ వాగ్దానం అయితే మన జీవితంలో యేసయ్య చేస్తున్నాడు, వాగ్దానానికి తగినట్లుగా తన యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేరుస్తాడు. కానీ తొందరపాటు ఎవరి వల్ల వస్తుంది? సాతాను వల్ల. ఎవరి వల్ల మన జీవితం నాశనం అవుతుంది? సాతాను వల్ల. ప్రైజ్ ది లార్డ్. కానీ దానికి విరుగుడు ఉన్నది.
దానికి విరుగుడు ఇప్పుడు దావీదు జీవితంలో దావీదు రాజు పశ్చాత్తాపం పడ్డాడు. పశ్చాత్తాపం పడిన వెంటనే దేవుడు అతన్ని శిక్షించాడు. మంచిదే, కానీ శిక్షించిన దేవుడు దీవించాడు కూడా. తన కార్యాలన్నింటినీ కూడా, తన ఆలోచనలన్నింటినీ కూడా, దేవునికి కట్టాల్సిన ఆలయం కూడా దేవుడు దావీదు రాజు ద్వారానే కట్టాడు. అది సాలొమోను రాజు కట్టొచ్చు, కానీ కట్టే విధంగా జన్మించింది ఎవరికి? దావీదు రాజుకే. కాబట్టి దేవుడు కోపం ఉండొచ్చు, కానీ దయామయుడు, కరుణామయుడు. అది మనం విశ్వసించాలి. ప్రభా, నేను చేసిన పొరపాటుకి ఒక మంచి ఎదుగుదల నాకు దయచేయి అని మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే ఈ తొందరపాటులో మనం అడుగు పెడతామో అక్కడ దేవుని యొక్క సర్వాంగ కవచం నుంచి మనం బయటపడతాం. అంటే దేవుని యొక్క సర్వాంగ కవచం ఏదైతే మనల్ని ఎప్పుడు కాచి కాపాడుతుందో అందులోంచి మనం బయటికి వచ్చేస్తాం. అంటే ఇక ముందు నీకు దేవుని యొక్క సర్వాంగ కవచము ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అదే విధంగా మనం అనేక విధాలుగా మన జీవితంలో రకరకాల యుద్ధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే పోరాటాలు మన జీవితంలో, కష్టం, నష్టం, వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, బలహీనతలు ఎన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అదే విధంగా మూడోది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే రేపు కావాలి అది ఆలస్యం కావచ్చు, ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధి నుంచి బయట ఉన్నావు కాబట్టి. మరి అదే విధంగా మన జీవితంలో రకరకాల డిస్టర్బెన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ అనేక విధాలుగా మన జీవితంలో. ఇప్పుడు చూడండి, ఏదో ఒక మంచి కార్యం చేయాలని మనం అనుకుంటే ఎవరో వచ్చి ఏదో చెప్తే మన మనసంతా పాడైపోతుంది. ఆ రీతిగా మన జీవితంలో కొన్నిసార్లు కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటామో ఆ సమయంలో మనం దేవుడి సన్నిధిలో మనం మోకరించి మనం అడగాలి, ప్రభా, నీ సన్నిధి నుంచి నన్ను గెంటి వేయకుము. దావీదు రాజు చేసిన ప్రార్థన ఇదే, నీ సన్నిధానంలో ఉండాలి. నీ యొక్క ఆలయానికి ద్వారబంధం ఉంది, ఆ ద్వారబంధం వద్ద నేను కాపరిగా ఉంటే చాలు. అంటే నీ దయలో ఉంటే చాలు, నీ కరుణలో ఉంటే చాలు. నాకు ఈ రాజ్యం వద్దు, ఈ సింహాసనం వద్దు, కానీ నీలో ఉంటే చాలు అని చెప్పి అతను కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనము కూడా దేవుడిచ్చిన ప్రణాళికలో, దేవుడిచ్చిన వాగ్దానంలో, దేవుడి పిలిచిన పిలుపులో ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని యొక్క సర్వంగ కవచం మన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకింత గ్యారంటీగా నేను చెప్తున్నాను, కొద్ది సౌండ్ పెట్టు. ఎందుకింత గ్యారంటీగా చెప్తున్నానంటే చూడండి, నా జీవితంలో నేను ఓపెన్గా చెప్పాలంటే దేవుడు అనేక విధాలుగా, అది పెట్టండి, ఇది కాదు, నిన్ననే చెప్పిన మీకు. సో అన్ని విధాలుగా దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటాడు. కానీ కొన్నిసార్లు మనం తెలిసి ఎన్నో విధాలుగా మనం తప్పులు చేసి ఉంటాం. నా జీవితంలో నేను చేసిన పొరపాటు అంటూ లేనట్టు లేదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. కానీ కూడా దేవుని యొక్క కరుణ, కృప, దేవుని యొక్క దయ, ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో దేవుడిచ్చిన కార్యాన్ని మనం అలా పట్టుకొని చేస్తూ ఉంటామో దేవుడు మన జీవితంలో ఉన్న సమస్త శాపములు తొలగిస్తాడు, సమస్త పాపమును క్షమిస్తాడు. ప్రతి ఒక్క తరతములుగా వెంబడిస్తున్న ప్రతి ఒక్క మందాసం అంటే బలిపీఠం మీద ప్రతి ఒక్క శాపం ఏదైతే మన కోసం ఎదురు చూస్తుందో వాటన్నిటిని తొలగించి దేవుడు మనల్ని దీవెనగా మారుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన మనసు స్థిరముగా దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, మనని లేవనెత్తే దేవుడు, కింద తొక్కే దేవుడు కాదు. సో పాపి అని పిలిచే దేవుడు కాదు. ఎంత అధిక పాపం చేస్తావో అంత అధికముగా నిన్ను దీవిస్తా అంటాడు, అంత అధికముగా నిన్ను వాడుకుంటాడు. ఎందుకంటే మరియ మగ్దలిని ఆమె ఎప్పుడైతే యేసయ్య పాదాలు కడిగిందో అప్పుడు అందరూ ఆమె అంత పాపి అని పిలిచారు. ఎంత పాపం చేసిందో అంత ప్రేమ నాకు తన నుండి లభిస్తుంది అన్నాడు. సో పాపులే అధికముగా దేవుణ్ణి ప్రేమిస్తారని చెప్పి, అంటే పాపుల కోసమే ఆయన వచ్చాడని చెప్పి తన వాక్కు మనకు సెలవిస్తుంది. కాబట్టి నిరాశ చెందకుండా ధైర్యముతో దేవుడు నా కోసమే తన రక్తాన్ని చిందాడు, తన ప్రాణాన్ని పెట్టాడని మనము ఎలాంటి శోధనలో పడకుండా ధైర్య సాహసంతో దేవుడి సన్నిధిలో ఉండాలి. నేను రక్షించబడ్డానని ప్రకటించాలి. ప్రతిరోజు దేవుని రక్తం నన్ను కడిగింది, నేను పరిశుభ్రంగా మారాను, నేను ఒక నూతనమైన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. అలా నేను అనుకోకపోతే ఈరోజు నేను ప్రవక్తగా చెప్పుకోలేను, బోధకుడుగా చెప్పుకోలేను, స్తుతియారా వీరుడుగా చెప్పుకోలేను. నేనేం చెప్పుకోవాలంటే పాపి పాపి అని చెప్పుకోవాలి. ఇప్పుడు నేను పాపి అని నన్ను నేను చెప్పుకుంటే నాకు ఏమాత్రం విశ్వాసం లేదని పూర్తిగా నేను ప్రకటించిన వాడిని అవుతాను. ప్రైజ్ ది లార్డ్. సో ఒక్కసారి ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో మన పాప శాపములన్నీ సమర్పిస్తామో ఆ రోజుకే వాటిని మనం మర్చిపోతాం. ఎందుకు మర్చిపోవాలంటే యేసయ్య కూడా మన పాపాలను వెనక తట్టు వేస్తాడంట. ముందు కనిపించకుండా
పోయే విధంగా దేవుడు వాటిని పూర్తిగా మర్చిపోతాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మితిమీరి సాతాన్ శోధనలో పడిన వారు ఎవరు అంటే, ముందుకు తోసింది ఎవరిని తోసిందంటే ఆదామవ్వని తోసింది. ఆదామవ్వ చేయలేని ఏది చూడండి, వారు ఏం చేశారు? కేవలం ఒక దేవునికి విధేయతగా ఉండాలి, వాళ్ళు ఉండలే. దేవుని కంటే ముందుగా అంటే దేవుని ప్రణాళిక కంటే ముందుగా వారిని తోయాలని ప్రయాసపడ్డది సాతాన్. తోసింది, వాడు వాటిలో వలలో పడ్డారు, వారు ముందుకు వెళ్ళిపోయారు. నెట్టాలని చూసింది మంచి మాటలతో, అదేవిధంగా ఆదామవ్వ. మరి రెండో వ్యక్తి ఎవరంటే మోసే. దేవుని పిలుపుంది, దేవుని సేవలో ఉన్నాడు, ఇజ్రాయెల్ బిడ్డలను రక్షించాలని దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. కానీ తొందరపాటు వల్ల ఒక వ్యక్తిని చంపేశాడు. చంపేసి అంతకుడై ఎడారికి పరిగెట్టాడు. కొన్ని సంవత్సరాల అతను శ్రమ పొందుకున్నాడు, కొన్ని సంవత్సరాలు అతను వేదన పొందుకున్నాడు. తిరిగి దేవుడు అతన్ని వాడుకున్నాడు. కానీ చూడండి, అతని తొందరపాటు వల్ల సాతాన్ ఆ రీతిగా మనల్ని శోధిస్తుంది. కాబట్టి పూర్తిగా తయారయ్యేంత వరకు, దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినంత వరకు మనం వేచి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మూడో వ్యక్తి ఎవరంటే శామ్యూయల్. ప్రవక్త రాకమునిపే సౌలు ఏం చేశారంటే దేవుడికి అర్పించే బలులు. ప్రవక్త వస్తున్నాడు ఆగుదామని కొద్దిగా సమయం వెయిట్ చేశాడు, ఆగాడు. ప్రవక్త రావడం లేట్ అయింది. దేవుడి సమయం వచ్చినప్పుడే ప్రవక్త వస్తాడు. సమయం కంటే ముందు వచ్చి బలిని అర్పియాడు. ఆ సమయం వచ్చినప్పుడే ప్రవక్త వచ్చాడు. కానీ సౌలు ఏం చేశాడు? శామ్యూయల్ ప్రవక్త రాకమునిపే దేవునికి అర్పించాల్సిన బలి అంతా కూడా అర్పించేశాడు. ఆ పొరపాటు వల్ల సౌలుని దేవుడు దండించాడు. తన సింహాసనం తన చేతులారా పోగొట్టుకున్నాడు, తన అధికారం పోగొట్టుకున్నాడు, తనలో ఉన్న అభిషేకం పోగొట్టుకున్నాడు. ఒక రకంగా చూస్తే సౌలు రాజే, మరి సౌలు కూడా ఒక రకంగా చూస్తే దేవుని యొక్క దైవజనుడే. అతను కూడా ఒక ప్రవక్త లాంటోడే. కానీ ఆ శక్తులన్నీ కూలిపోయాడు. ఎందుకంటే బలి అర్పణ. ఇప్పుడు నేను మంచి బోధకుడినే అనుకోండి, స్తుతి ఆరాధన వీరుడినే అనుకోండి, అనేక తలంతులు దేవుడు నాలో ఇచ్చాడు, అనేక విధమైన దేవుని యొక్క ఆత్మ నాలో కార్యము చేస్తూ ఉంటుంది ఈ లోకంలో. అదేవిధంగా ఒక గురువు, అభిషేకించబడిన ఒక గురువు, అతనికి ఏ తలంతు లేదనుకోండి, ఆయన ఏ తలంతు లేదు, ఎలాంటి స్వస్థపరిచే వరం లేదు, పాటలు రావు, వాక్యం కూడా సరిగా బోధించాడు అనుకోండి. అలా అని చెప్పి పూజ బలి ఏదైతే సమర్పించాలి గురువు, అతనికి ఏమీ రాదని చెప్పి నేను సమర్పించలేను. నా అభిషేకానికి, నా పిలుపుకే వ్యతిరేకంగా నేను ప్రవర్తించేవాడిని అవుతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సమయంలోనే సాతాను మనల్ని శోధిస్తుంది, ముందుకు నెట్టుతుంది. సో ఆ రీతిగా మనల్ని ముందుకు తోసి మన జీవితాలను, మన ప్రణాళికను నాశనం చేయాలని ప్రయాసపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మరి అదేవిధంగా సైమన్ పేతురు ఏం చేశాడు? తొందరపడ్డాడు. ఎక్కడ? జస్టుమని తోటలో యేసుని పట్టుకోవడానికి సైనికులు వస్తే అతని బలాన్ని ఉపయోగించాడు, దేవుని మీద ఆధారపడలే. సాతాను శోధనకి కత్తి తీశాడు. అతని దగ్గర కత్తి ఉంటే తన ఒర నుంచి కత్తి తీసి ఒకటి చెవు కోసేశాడు. కొన్నిసార్లు మనకు కూడా అలా కోపతాపాలు వస్తాయి, కొన్నిసార్లు మనకు కూడా ఉద్రేకం వస్తుంది, కొన్నిసార్లు ఆ తొందరపాటు వల్ల మనం ఎంతో నష్టపోతాం. సో ఆ స్థలంలో ఒకవేళ ఆ సైనికులు ఎదురు తిరిగి ఉంటే అక్కడే కూలి చనిపోయేవాడు పేతురు. సో ఆ రీతిగా సాతాను మనల్ని శోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో మనం. మరి ఐదో వ్యక్తి ఎవరంటే ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు. అతనికి ఎదుగుదల రాలేదు, ఇంకా అతని యవనస్తుడు కాలేదు, జ్ఞానం బుద్ధి విమోచన వనంలో ఎదగలేదు. ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి నా యొక్క ఆస్తి నాకు ఇవ్వండి అన్నాడు. నా సొత్తు నాకు ఇచ్చేయండి, నా వాటా నాకు ఇవ్వండి, నేను వెళ్ళి జీవిస్తాను. అతను వెళ్ళి జీవించాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? పందుల మధ్యలోకి వెళ్ళి పడుకొని పందుల మేపరిగా జీవించి పందులు తినే కూడుని తిని అతను బ్రతకాల్సి వచ్చింది. కానీ ఆ క్షణంలో కూడా అతను ఏం చేశాడు? నేను తండ్రి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాను, నా తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించానంటే తండ్రి వెంటనే క్షమించాడు. భూలోకం మీద ఉన్న తండ్రి క్షమించగలుగుతాడంటే పరలోకంలో ఉన్న తండ్రి క్షమించలేడా? పరలోకంలో తండ్రి క్షమిస్తేనే భూలోకంలో తల్లి తండ్రి క్షమించగలుగుతారు. లేకపోతే దేవుని యొక్క కృప ఎవరి మీద అయితే రాదో వారు నీ మీద కృప ఏనాటికి చూపలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి నిన్ను నీపైన జాలి, కరుణ, ప్రేమ చూపెట్టారంటే అది స్వయాన్ని దేవుని యొక్క కరుణనే, దేవుని యొక్క ప్రేమనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మరి చివరిగా చూస్తే అబ్రహాం, అగార్, మరి సహారా. మరి అదేవిధంగా అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానం,
సమయం వచ్చినప్పుడు ఇస్సాకుని దేవుడు ఇచ్చిండా లేదా? ఇచ్చిండు. అయితే దేవుని ప్రమాణం ఏదైతే ఉంటుందో, వాగ్దానం ఏదైతే ఉంటుందో, సమయం వస్తే దేవుడు ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. కానీ ఇక్కడ ఏమైందంటే సందేహం, అనుమానం. వీటి వల్ల ఎవరు తొందరపడ్డారు? సహరా. దేవుడు ఇచ్చే సమయం ఎప్పుడు వస్తుందో ఏమో, ఒకవేళ వస్తుందో రాదో, ఆల్రెడీ నేను ముసల్దాన్ అయిపోయాను, నేను పిల్లల పాపలు లేకుండా చనిపోవాల్సి వస్తుందని అబ్రహాంకి బలవంతంగా అగార్నిచ్చి, అగారు ఒక బిడ్డకి జన్మనిచ్చి, ఆ బిడ్డ వల్ల ఈ రోజు వరకు అనేక రకమైన విభేదాలు, బాధలు, కష్టాలు, నష్టాలు. సో సమయానికి ముందుగా మనం వెళ్తే ఏమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా? మన జీవితంలో ఒక ఇస్మాయిల్ లాంటి వ్యక్తి జన్మిస్తాడు. అంటే ఇస్మాయిల్ అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అంటలేను, అలాంటి బలహీనతలు మన జీవితంలో ఏర్పడతాయి, అలాంటి బాధలు. చూడండి, ఇస్మాయిల్ పుట్టిన తర్వాత సహారాకి, అగారికి, అబ్రహాంకి ఏనాడు కూడా ఒక మంచి ఆలోచన లేదు, ఐకమత్యం లేదు, ప్రేమానురాగం లేదు. వాళ్ళు ఎంతో సుఖంగా ఆనందంగా జీవించేవారు ముగ్గురు. కానీ వాళ్ళ మధ్యలో ఏమొచ్చింది? అన్ని రకాల తగాదలు, వేదనలు, బాధలు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హబ్బాకు 2:3 దేవుడు చక్కటి మాట అంటాడు. దేవుని యొక్క ప్రమాణం, దేవుని యొక్క వాగ్దానం తన సమయంలో ఖచ్చితంగా జరుగుతుందా? ప్రైజ్ ది లార్డ్. సో దానికోసం మనం వేచి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది తప్పగా జరుగుతుంది. ఆలస్యం కావచ్చు, ఆలస్యం అయినా కూడా అది జరగకుండా ఉండదు, అది జరిగే తీరుతుందని దేవుని యొక్క వాగ్దానం మనకి ఇస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు, గాడ్స్ ప్రామిస్ డు నాట్ ఫెయిల్. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాగ్దానం అశ్రద్ధ కాదు. మరి అదేవిధంగా దాంట్లో మనకు ఓటమి కూడా రాదు. సో చాలామంది అనుకుంటారు, దేవుడు ప్రమాణం చేశాడు, నా జీవితంలో ఇంకా ఏం కాలేదు అంటే దేవుడు ఓడిపోయాడు అనుకుంటున్నారా? దేవుడు ఎప్పుడు ఓడిపోడు. తన వాగ్దానం ఎప్పుడు మన జీవితంలో నెరవేరే తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో మనము యేసయ్య జీవితంలో చూస్తే యోహాను సువార్త 2:4 యేసయ్య కూడా తన యొక్క సేవ ఆరంభించడానికి 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. 30 సంవత్సరాలు వేచున్నాడు. సో మనం కూడా మన జీవితంలో ఏ పిలుపైతే దేవుడు మనకిచ్చాడు, ఏ జీవితం అయితే దేవుడు మనకిచ్చాడో వాటి కోసం మనం ఎదురు చూడాలి, వేచి ఉండాలి. తొందరపడి ఇది నా శక్తి వలన, నా సామర్థ్యం వలన, నా జ్ఞానం వలన. ఈరోజు నీకు శక్తి, బలము, డబ్బు, జ్ఞానం ఉండొచ్చు, కానీ అది ఈ పూటకు మాత్రమే సరిపోతుంది. రానున్న రేపటికి నీకు సరిపోదు. ఈ అనుభవం ఏదైతే ఉందో అది ఈ పూటకు మాత్రం సరిపోతుంది, అంటే ఈ మినిస్ట్రీకి మాత్రమే సరిపోతుంది. వేరే మినిస్ట్రీ చేయడానికి ఆ జ్ఞానం నీకు సరిపోతుంది. చూడండి, చాలామంది ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే 10 మంది పెద్దలు కూర్చొని మాట్లాడతారు. ఎందుకంటే ఎలా చేద్దామని ప్రతి ఒక్కరి ద్వారా సలహాలు తీసుకొని దాన్ని చేయడానికి. మరి మామూలుగా రోజు జీవించే జీవితం అలా జీవిస్తూ ఉంటారు. కానీ ఏదైనా చేయాలంటే అందరూ కూర్చొని డిస్కస్ చేసి, ఇది కరెక్ట్గా, ఇంత డబ్బులు, ఈ సమయం, ఇంత సమయం, ఈ సమయంలో ఈ వ్యక్తిని పిలవాలి, ఆ సమయంలో ఆ వ్యక్తిని పిలవాలి, ప్రతిదీ కూడా డిసైడ్ చేస్తారు. అంటే రానున్న ప్రతి ఒక్క సమయానికి మనకు కావాల్సిన ఆ యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క దీవెన మనకు కావాలి. సో 30 సంవత్సరాలు యేసయ్య వేచి ఉన్నాడంటే 30 సంవత్సరాలు ఖాళీగా కూర్చోలేదు, తయారయ్యాడు. 3.5 సంవత్సరాలు బోధించడానికి, ఆ సిలువను మొయ్యడానికి, సిలువ మీద తనకు కావాల్సిన శక్తి కోసం ప్రాణం అక్కడ దాకా ఏమాత్రం కోల్పోకుండా సిలువ మీదనే సమయాన్ని అనుసారంగా తన ప్రాణాన్ని సమర్పించుకునే విధముగా తన తయారయ్యాడు. అదేవిధంగా మనల్ని తయారు చేస్తున్నప్పుడు మనం దేవుడి సన్నిధిలో ఉండాలి, వేచి ఉండాలి. ఎందుకు దేవుడు ఇక్కడ ఆపుతున్నాడు మనల్ని? ఎందుకు ముందుకు పోనివ్వడం లేదు? కావాలంటే ఒక 5 లక్షలు పెట్టి లక్షలాది మందిని పిలిచి పెద్ద మీటింగ్ పెట్టొచ్చు. దానివల్ల నష్టం వస్తుందా, బాధ వస్తుందా, కష్టం వస్తుందా, ఏది కూడా మనకు కొన్నిసార్లు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ నీకు డబ్బు ఇస్తే, ఒకవేళ నువ్వు అలా చాలామంది అయినావు అనుకో, నీ చేతులారా నీ కష్టాన్ని తెచ్చిపెట్టుకుంటావు, నీ చేతులారా నువ్వు బాధలు తెచ్చిపెట్టుకుంటావు, నీ చేతులారా నువ్వు అవమానాన్ని తెచ్చిపెట్టుకుంటావు. అబ్బా, ఎందుకు చేశాను నాయన అనవసరంగా అనుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. చూడండి, దావీదు రాజుని దేవుడు అభిషేకించాడు. సాముయేలు ప్రవక్త వచ్చి అభిషేకించేశాడు. నువ్వు రాజు అన్నాడు. అయితే దావీదు రాజు వెంటనే సౌలు వెనకట్ల వెళ్ళి, నేను రాజుని, నన్ను దేవుడు అభిషేకించాడు అని చెప్పి నేను కూర్చోవాలా? లేదు. సమయం వచ్చినంత వరకు దావీదు రాజు ఆగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు? దేవుడు అతనికి అనుమతి ఇచ్చినంత వరకు ఇంకా సౌలుకి సేవ చేశాడు. ఆయన
సౌల్లో ఉన్న దుష్ట దురాత్మ శక్తిని తొలగించాడు. సౌలు ముందు కూర్చొని ఒక సాధారణమైన వ్యక్తిలాగా సితారా వాయించేవాడు. మరి సింహాసనం మీద ఆయన కూర్చోవాలి, ఎవరు? దావీదు రాజు. కానీ సమయం వచ్చినంత వరకు, దేవుడు పిలుపునిచ్చినంత వరకు. మరి ఈ కాలం అంతా కూడా దావీదు రాజు ఏం చేశాడు? ఎక్కడో గృహంలో దాక్కున్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఆకలితో, వేదనతో, బాధతో, రేయింపగులు నిద్రలేక పరిగెట్టాడు. కానీ పిలిపేముంది? అభిషేకం ఏముంది? నువ్వు రాజువి అన్నాడు. రాజరికం వచ్చిందా? లేదు. కానీ మనకు సమయము, జ్ఞానము, బుద్ధి ఏది పూర్తిగా రాకమునిపే మనం ఎన్నో వాగుతుంటాం. నీలో ఇంకా చాలా రావాలి. నేను చాలామంది ప్రవక్తలను, చాలామంది అంటే బోధకులను, చాలామంది స్తుతి ఆరాధన వీరులను, వాళ్ళకు ఆ శక్తి రాలేదు. ఈరోజు చాలామంది ప్రవక్తలు ఈ లోకంలో ఒక పని అవుతుందండి, ఏదో మీరు చెప్తే, ఏదో మీరు ప్రార్థనలో ఏదో ఒకటి మీరు చెప్తారు, ఇది జరుగుతుంది. అది ఒకటి జరగగానే ఇక ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకు దేవుడి సందేశం వచ్చిందా, రాలేదా, తెలుసా, తెలీదా, ఏదో బట్టి అంటే వాళ్ళ యొక్క బలహీనతలు చూసి, వాళ్ళ బాధలు చూసి, వాళ్ళ ఉన్న పరిస్థితిని చూసి వీళ్ళు ప్రవచనం ఇస్తూ ఉంటారు. ఎందరో జీవితాలు, ఎందరో కుటుంబాలు నాశనం అవుతుంటుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రవచనం మీద వారు ఆధారపడుతుంటారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి పెళ్లి కోసం ఎదురు చూస్తుంది. అమ్మా, నీ జీవితంలో ధనవంతుడు వస్తాడు. ఆమె మనసులో ఏమేసింది? మీరు ధనవంతుడు. ఇప్పుడు ఆమె ఎవరు చిల్లరోళ్ళు ఎవరు వచ్చినా, ఆ ఉద్యోగం వస్తున్నా, కంపెనీ వాడు వచ్చినా, ఈ కంపెనీలో పనిచేసినాడు, జీతం ఎంత డాడీ? ఆ అబ్బాయి కంటే 20,000. నా జీవితంలో సహోదరి చెప్పింది, అన్నమైకిలు చెప్పింది, మంచి ధనవంతుడు వస్తాడు, అమెరికా వాడు వస్తాడని. చూడు, ఇప్పుడు ఆమె ఎవరి కోసం ఎదురు చూస్తుంది? అమెరికా వాడికే ఎదురు చూస్తుంటుంది. ఇక్కడ వచ్చిన సంబంధాలన్నీ పోతాయి. లాస్ట్కి ఏమై మిగులుతుంది? ఆమె నీ ప్రవచనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఇస్తున్నామో అది మనం కరెక్ట్గా దేవుడు ఇచ్చింది ఇస్తున్నామా, లేకపోతే వాగుతున్నామా? నువ్వు ఎన్నో విధాలుగా చూడు, నువ్వు తొందరపడుతున్నావు. నిన్ను ప్రవక్తగా చేయాలని దేవుడు ఇష్టపడి ఒక ప్రవచనం నీ ద్వారా పూర్తి చేశాడు. ఒక ప్రవచనం ఫలించే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. అది ఒక సిగ్నల్ మాత్రమే. అది ఒక రకంగా దేవుడు తెలియపరుస్తున్నాడు, నిన్ను నేను ప్రవక్తగా వాడబోతున్నాను. కానీ దానికోసం మనం దేవుడి సన్నిధిలో ఉండి మోకరించి ప్రార్థన చేసి సిద్ధపరచుకోవాలి. కానీ గంట కొడితే దానికి అర్థం ఏంటిది? స్కూల్ ఇంటర్వెల్ వెళ్ళి తినాలి. 1 గంట వరకే సెలవు టైం. ఆ మధ్యలో మనం ఏం చేయాలి? నెక్స్ట్ సెక్షన్కి రెడీ కావాలి. బెల్లు కొట్టినని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బెల్లేమో లంచ్కి ఉంటుంది, ఒక బెల్లేమో ఇంటర్వెల్కి ఉంటుంది, ఒక బెల్లేమో పూర్తిగా ఇంటికి పోయడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్కటి మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. నీ వల్ల ఒక ప్రవచనం పూర్తయింది, నీ ప్రార్థన ఫలించింది. ఒక కూటంలో నువ్వు ప్రార్థన చేస్తే విడుదల వచ్చింది నీ వాక్కు ద్వారా. అనేకులు దీవించబడ్డారంటే వాక్కుని పట్టుకొని కూర్చోవాలి. వాక్కు ద్వారా దేవుడు దీవిస్తున్నాడు. స్తుతి ఆరాధనలో చాలా మందికి స్వస్థత వస్తుంది. నేను స్తుతిస్తే అనేకులు విడుదల పొందుకుంటారు. కాబట్టి నా స్తుతిలో దేవుని అభిషేకం ఉండాలి. సో ఇలాగా మనం వీటిలో కూర్చోవాలి దేవుడి సన్నిధిలో. అంతేగాని ఒక ప్రవచనం ఫలించింది, ఆ తర్వాత నేను వెళ్ళి అన్ని కార్యాలు చేస్తుంటా. అంత విమోచన వరం నీకు వచ్చిందా? అంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చిందా? అంత శక్తి నీలో ఉన్నదా? సాతాన్ చెప్పిండంట, పౌలు శిలాస్ ఎవరో, మరి పౌలు, మరి అదేవిధంగా యేసయ్య ఎవరో నాకు బాగా తెలుసండి. అయితే వాళ్ళు కూడా వెళ్ళి సాతాన్లను ఎలగొట్టడానికి ప్రయాసపడ్డారు. నగ్నంగా వారిని తరిమివేసింది సైతాన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం దెబ్బతింటాం. అనేక జీవితాలు మన వల్ల నాశనం కావాలని మిమ్మల్ని తొందరపెట్టి మీ ద్వారా అనేక జీవితాలను, అనేక కుటుంబాలను నాశనం చేసేస్తాడు. ఇలా చాలామంది ఉరుకులాడతారు, గెంతి గెంతి మళ్ళీ ప్రవచనలు ఇస్తారు. షో ఆఫ్ కాదండి దేవుని సేవ. ప్రవచనం అంటే జీవితాలు. మీ ప్రవచనం వల్ల ఒక కుటుంబం మొత్తం మారిపోవాలి, ఒక కుటుంబం రక్షణ పొందుకోవాలి. ఆ విధంగా నువ్వు ప్రవచించకపోతే, నువ్వు ప్రవచనం వాళ్ళకి చెప్పకపోతే నేను దైవజనుడు కాదని వాళ్ళు చెప్పరు. కానీ నువ్వు చెప్పి నీకున్న మర్యాద, నీకున్న పేరు ప్రతిష్ట నువ్వు పోగొట్టుకోవద్దు.
ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఆ సమయం వరకు యేసయ్య 30 సంవత్సరాలు వేచి ఉన్నాడు. అది సీజన్ ఏంటంటే, కాలం ఏంటంటే, దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు, దేవుడిని సిద్ధపరుస్తున్నాడు. సో ఆ సమయం మనము దేవుడి సన్నిధిలో వేచి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన మినిస్ట్రీలో చూస్తే చాలా మంది ఉన్నారు. వాళ్ళు వచ్చిన స్థితి చూస్తే, ఇప్పుడు చూస్తే భూమి ఆకాశానికి ఉన్న ఆ యొక్క వ్యత్యాసం వలన మీకు కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ రకంగా తయారయ్యారు, ఎన్ని సంవత్సరాలు దేవుడి సన్నిధిలో వేచి ఉంటే ఆ రకంగా తయారయ్యారు. కానీ నిన్న మొన్న మనం వెళ్ళి ఒక 10 రోజులు కాదు, ఒక వారం రోజులు కాదు, అనేక స్థలాలు ప్రదర్శిస్తూ ఉంటాం. అనేక రకాలుగా వాళ్ళకే జ్ఞానం చెప్తుంటాం. వాళ్ళతోటే మనము ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ప్రయాసపడుతుంటాం. కాబట్టి కొన్నిసార్లు మన లోకరీతి జ్ఞానం, లోకరీతి బుద్ధి ఈ యొక్క సేవలో ఏమాత్రం పనికిరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని యొక్క సేవ పూర్తిగా పరలోక జ్ఞానంతో నడుస్తుంది, పరలోక వాగ్దానంలో నడుస్తుంది, పరలోక తెలివితేటలో నడుస్తుంది, పరలోక అనుభూతిలో నడుస్తుంది. పరలోక యొక్క ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే దేవుడిస్తాడో వాటి ప్రకారంగా వీళ్ళు సేవలో నడుస్తారు. అంతేకాని లోకరీతిగా ఫర్నిచర్లు ఇల్లంతా ఎలాగ అలంకరించి పెడతాము ఆ రీతిగా సేవ నడవదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో తొందరపడొద్దు. మనం సాతాను మనల్ని తొందరపెట్టి మన జీవితంలో నిరాశ, వేదన, బాధ ఆ రీతిగా మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయాసపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. అదే విధంగా మనం చూస్తే వాక్యంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే దేవుడు చక్కగా చెప్తున్నాడు, ఎవరైతే యెహోవాపై నిరీక్షణ కలిగి ఉంటారో వారు నూతనమైన శక్తిని పొందుకుంటారట. సో దేవుని మీద మనం ఎప్పుడైతే వేచి ఉంటామో, నిరీక్షణ కలిగి ఉంటాం, దేవుడు నన్ను ప్రభక్తగా లేవనెత్తబోతున్నాడు. అబ్రహాం అలా వేచి ఉన్నాడు. 25 సంవత్సరాలు ఈ లోకానికి తండ్రిగా దీవిస్తా అన్నాడు. ఇసుకరేవలే నీ పిల్లలు ఉంటా అన్నారు. వేచి ఉండాలి, తొందరపడద్దు. సో ప్రతి దాంట్లో ఈరోజు కొంతమంది అనుకుంటాను, నేను ఇక్కడ తొందరపడ్డాను. కానీ దేవుడి సన్నిధిలో, దేవుడిచ్చిన జీవితంలో, దేవుడిచ్చిన ప్రతి ఒక్క స్థలంలో ఎంత తొందరపడ్డాము, ఎంత పొరపాట్లు చేశాం మనం. సో ఇవన్నీ మనం ఆలోచించాం. ఎంత సాతానికి బంధింపబడి ఉన్నాం, ఎంత సాతానికి దగ్గరై ఉన్నాం. ఆరోన్ మరి మరియం ఏం చేశారు? మోసేకి వ్యతిరేకంగానే మాట్లాడారు. తొందరపడ్డారు వాళ్ళు. ఏమన్నారు? దేవుడు మోసేతో మాట్లాడతాడా, మాతో మాట్లాడాలని అడిగారు. మోసేని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన నష్టం మన తొందరపాటు వల్ల మనకు తెలియదు మనం ఏం చేస్తున్నామని. అది బాగా ఆలోచించాలి, సందేహంగా అడగాలి. కానీ కొన్నిసార్లు మనము అడగము. సో దేవుడి సన్నిధిలో మోకరించి ఉన్నవారు వారు ఏం పొందుకుంటారు? నూతనమైన శక్తిని. ఆ తర్వాత ఈ నూతనమైన శక్తి వాళ్ళ జీవితంలో ఎలా ప్రదర్శింపబడుతుందంటే, గరుడ పక్షుల వలె ఎగురుతారట వాళ్ళు. చూడు, నువ్వు పెడితే ఇప్పుడు ఒక అడుగు పెడతావు నీకున్న శక్తితో. కానీ దేవుడి సన్నిధిలో వేచి ఉండి ఆ యొక్క శక్తిని నువ్వు పొందుకుంటే గరుడ పక్షిలాగా ఎగురుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు 10 రోజులు నడిచి వెళ్లాల్సిన స్థలానికి దేవుడు ఒక క్షణంలో గరుడ పక్షిలాగా నేను అక్కడ చేర్చగలుగుతాను. వాళ్ళు బాగుపడిపోతున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు అని నువ్వు బాధపడవచ్చు. కానీ నీ సమయం వచ్చినప్పుడు ఒక్క సెకండ్లో వాళ్ళకున్న ఆస్తి కంటే 2 అంతుల ఆస్తి, 100 అంతుల దీవెనలు నీ జీవితంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క వేచి ఉన్న కాలంలో దేవుడు నీ ఆలోచనలు మారుస్తాడు, నీ మాట తీరు మారుస్తాడు, నీ జీవిత విధానం మారుస్తాడు, నువ్వు వినే విధానం మారుస్తాడు, నీ నడవడిక మారుస్తాడు, నువ్వు ఉన్న తీరు మారుస్తాడు, నీ పడుకున్న లేసే సమయాలను మారుస్తాడు. ప్రతి ఒక్కటి దైవికంగా వాక్కు ప్రకారంగా జీవించే విధంగా నిన్ను తయారు చేస్తాడు. సో కేవలం దేవుడి సన్నిధిలో కాలాలు గడపడం అంటే పండుకోవడం కాదు. ప్రతిదీ దేవుడు మాట్లాడి తన వాక్కు ప్రకారంగా నిన్ను ఇలా తయారు చేస్తాడు. అంటే నీ జీవితాన్ని అలంకరిస్తాడు, నీ జీవితం ఒక అమూల్యమైన జీవితంగా మారుస్తాడు. సో వేచి ఉండడం అంటే తయారవ్వడం. తయారు కావడం దేనికి? సిద్ధం చేస్తున్నాడు పరలోక రాజ్యాన్ని భూలోకంలో కట్టడానికి. దాన్ని నిన్ను పునాది రాయిగా దేవుడు వాడాలని ప్రయాసపడుతున్నాడు. సో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా, ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఎలాంటి పాపం నీ వల్ల జరిగినా కూడా దేవుడు పిలుపు నీ జీవితంలో వచ్చిన తర్వాత ఆయన పిలుపులో, ఆయన సన్నిధిలో ప్రభువా ఇప్పుడేం చేయాలి? వెనుక తట్టు చూడకు, ముందు చూడు, పైకి చూడు. దావీదురాజు ఎప్పుడు ముందుకెళ్ళి పైకి చూశాడు, కింద చూడలే, చుట్టుపక్కల చూడలే, ఎక్కడి నుంచి సాయం వస్తుందని దేవుని వైపు చూశాడు. కాబట్టి కొన్నిసార్లు సాతాను మనని
జరిగిన గతాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టి మనని నిరాశపరుస్తాడు. మన యొక్క నిరాశ ఎక్కడికి తీసుకెళ్తుందంటే, ఇక నేను ఈ సేవ చేయలేను, ఉండలేను. ప్రైజ్ ది లార్డ్. దావీదు రాజు అలాగే తన జీవితంలో అన్ని విధాలుగా తాను బాధపడ్డాడు, అన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. బాధలు అంటే దేవుని పిలుపు ఉంది, కానీ జీవితాంతం ఇదే కష్టం ఉంటుందని అనుకోలేదు. దేవుడు ఎంత కాలం కష్టంలో నడిపించాడు, అంతకాలమైనా అలాగే దేవుడి సన్నిధిలో ఉన్నాడు. మరి అదేవిధంగా యేసయ్య కూడా 3.5 సేవ కోసం 30 సంవత్సరాలు పడలేని అవమానాలు, పడలేని బాధలు పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో దేవుడు యోసేపుకి దర్శనం ఇచ్చాడు ఎప్పుడు? 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. 13 సంవత్సరాలైనా అనేక రకాల కష్టాలు ఎదుర్కొన్నాడు. మరి దేవుడు అతన్ని దర్శించి ఒక పెద్ద నాయకుడుగా, ఐగుప్తు దేశానికే గొప్ప నాయకుడుగా ఆయనకు కలలు ఇచ్చి ఉన్నాడు, దీవించి ఉన్నాడు. కానీ ఆయన వెళ్ళింది ఎక్కడికి? మరణలోయలోకి. ఎక్కడికి వెళ్ళాడు? ఈడ్చబడ్డాడు, ఒక బానిసగా పనిచేశాడు, చెరసాల్లో జీవించాడు. ఎన్నో విధాలుగా తాను చేసిన తప్పు ఏం లేదు, కానీ కూడా దేవుడిచ్చిన దర్శనంలోకి అతను రావాలంటే ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ రాజకుమారి వచ్చి అతనికి ఓపెన్ బ్లైండ్ చెక్ అంటే సంతకం పెట్టి ఇచ్చేసింది, ఎన్ని కోట్లన్నా రాసుకో, ఈ రాజ్యమే నీకన్నది. కానీ ఒకవేళ ఆయన స్వీకరించి ఉంటే, రేపటి రోజు ఇదే రాణి తిరగబడితే ఆయన జీవితం పూర్తిగా నాశనం అయ్యేది. కానీ తెలివిగా సాతాను యొక్క తొందరపాటుని అర్థం చేసుకున్నాడు. ఇందులో నేను కాలు పెడితే నా జీవితాన్ని నేను కోల్పోతాను, నా దర్శనాన్ని కోల్పోతాను. అలా కొన్ని పిలుపులు ఉంటాయి, కొన్ని దర్శనాలు ఉంటాయి, కొన్ని వచనాలు దైవజనులు మనకి ఇచ్చి ఉంటారు. ఇది వాగ్దానం, దేవుడు ఈ రీతిగా నేను దీవిస్తాడు, ఇలా లేవనెత్తుతాడు. దాంట్లో మనం ఉండడానికి ప్రయాసపడాలి, తొందరపడొద్దు. ఇప్పుడు అత్త కోడళ్ళు కుటుంబంలో చూడండి, చాలామంది కోడళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సంసారం వేరే పెట్టాలని చూస్తారు, వాళ్ళ యొక్క గృహం వేరే ఉండాలి, నాది కూడా ఉండాలి కదా, నాది కూడా ఉండాలి కదా, నాకంటూ ఏదైనా ఉండాలి. ఇదే ఆర్భాటం ఉంటుంది వాళ్ళకి. నీ సమయం వచ్చినప్పుడు అన్ని నీదే అవుతుంది. సమయానికి ముందు ఏం చేస్తారు? లేని శ్రమలు, సొంతిల్లు వదిలేసి అద్దీంట్లో పోయి ఉంటారు, అక్కడ వెళ్ళి అద్దె కట్టుకుంటారు, పిల్లలకి అన్ని సదుపాయాలు చేయాలి, అన్ని విధాలుగా కష్ట నష్టాలు బాధలు తెచ్చుకుంటారు. కాబట్టి సమయం వచ్చినంత వరకు ఏ ఒక్కరు కూడా ఆగరు. సాతాను శోధిస్తుంది, తొందర పెడుతుంది, వాళ్ళు తొందరపడతారు, సపరేట్గా ఉండడానికి ప్రయాసపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ముందుగా చేయడం, మన ఎదుగుదల రాకమునిపే మనం చేయడం ఏంటంటే, చూడండి, మనం అందులో ఎదగలేదు, మెచ్యూరిటీ కాకపోవడం. ఇప్పుడు పెద్ద పిల్ల కాకముందే పెళ్ళి ఎవరు చేయరు. ప్రతి ఒక్క బిడ్డ పెద్ద పిల్ల కావాలి, మెచ్యూర్డ్ కావాలి, అప్పుడే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. అదేవిధంగా దేవుడు కూడా మన జీవితంలో మనకి అన్ని విధాలుగా మనం ఎదిగిన తర్వాతనే ఆ తాళం చేయి మనకిస్తాడు. పేతురికి ఇచ్చాడు దేవుడు తాళాలు, ఆ తాళాలు మనకు కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. కానీ ఎదగాలే కదా, ఆ పశ్చాత్తాపంలో వెళ్ళాలి, ఆ పొరపాట్లు మనము ఎదుర్కోవాలి, వాటన్నిటిలో అనుభవం కలగాలి, అప్పుడే మనము ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడల్లా మనల్ని సాతాను శోధిస్తుందో, ఎప్పుడల్లా మనల్ని ముందుకు తోయాలని ప్రయాసపడుతుందో, మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞానం అడగాలి. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ప్రతిసారి ఎక్కడెక్కడ మనం శోధింపబడతాం, ఎక్కడైతే సాతాను మనల్ని ముందుకు తోస్తుందో అక్కడల్లా మనం దేవుని యొక్క విజ్ఞానాన్ని మనం కోరుకోవాలి. ప్రభువా, దీన్ని ఎలాగా చేయాలి, ఏం చేయాలి, నాకు ఈ శోధన వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు సేవలో ఉన్న వాళ్ళకి వస్తుంది, బయట ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. సో ఆ సమయంలో మనం చేసేది లేదు, దేవుణ్ణి జ్ఞానం అడగాలి. ఎందుకంటే యాకోబు 1:5లో దేవుడు అన్నాడు, ఎవరు అడిగినా ఆ జ్ఞానాన్ని నేను వాళ్ళకు ఉచితంగా ఇస్తాను, ఆ విజ్ఞానాన్ని ఐ విల్ గివ్ దమ్ ఫ్రీలీ అన్నాడు. సో ఆ జ్ఞానం అడిగి, ఆ జ్ఞానంలో మనం ఉండి దేవుడి సన్నిధిలో మోకరించి దానికి పరిష్కారం అడిగితే, దానికి మార్గాన్ని అడిగితే దేవుడే మనకు తెలియపరుస్తాడు. సో దీనికోసం ఒకవేళ మనకు అర్థం కాదనుకోండి, లోకంలో దేవుడు చాలామంది తన దైవజనులను సిద్ధపరిచి ఉన్నాడు, వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితులు అయితే వెళ్తున్నావో ఆల్రెడీ వారు వెళ్ళి ఉంటారు, ఏ బాధలు అయితే నువ్వు ఉన్నావో ఆల్రెడీ వారు వెళ్ళి ఉంటారు, నువ్వు ఏ కష్టాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నావు వాళ్ళు ఆల్రెడీ అందులో ఉంటారు. ఇప్పుడు చూడండి, స్తుతి ఆరాధనలో వచ్చిన బాధలు దావీదు రాజుని అడిగితే చెప్తాడు, ఎన్ని రకాల బాధలు అతను ఎదుర్కొన్నాడు, ఎన్ని అవమానాలు, ఎంతమంది తను పాడుతున్నప్పుడు, తాను దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఎంతమంది వ్యతిరేకించారో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయనను అడిగితే, మరి అదేవిధంగా ప్రాణాలు పోగొట్టుకున్న పునీతులను అడిగితే వాళ్ళు చెప్తారు,
సో అదేవిధంగా దేవుడు ఈ లోకంలో చాలా మందిని పెట్టున్నాడు. వాళ్ళకు అన్ని అనుభూతులు ఉంటాయి. ప్రతి ఒక్క ప్రవక్త తన జీవిత చరిత్రలో వెనుక వాళ్ళ వీపు మీద గాయాలు లేకపోతే వాళ్ళు ప్రవక్తలు కారు. వాళ్ళకు ఒక టెస్ట్ మనీ అని లేకపోతే వాళ్ళు ప్రవక్తలు కారు. సో ప్రతి ఒక్క బోధకునికి, ప్రతి ఒక్క దైవజనునికి లోతైన సాక్ష్యం ఉంటుంది. అందుకే వాళ్ళని ఎవరు ఎక్కిరించలేరు, ఎవరు కూడా వాళ్ళని తక్కువ అంచనా వేయలేరు. వాళ్ళు అలా తక్కువ అంచనా చేసి ఎవరైనా మాట్లాడితే వాళ్ళప్పుడు వాళ్ళ యొక్క అంగిని తీసి చూపెడతారు, ఇదిగో నీకంటే ముందు ఇన్ని గాయాలున్నాయి, నువ్వు నాతో మాట్లాడలేవని. అందుకే పునీత పౌలు గారు అంటారు, కేవలం దేవుని అభిషేకమే కాదు, నాకు నా వీపు వెనకట్లను చూస్తే అనేక రకాల గాయాలున్నాయి, అవమానాలున్నాయి, నిందలున్నాయి, బలహీనతలున్నాయి, ఎన్నో ఉన్నాయి ఇక్కడ. కాబట్టి నువ్వు నాకు నేర్పించలేవు అంటాడు. సో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక దైవజనుని ఎవరైతే దేవుడు వాడుకోవాలంటారో ముందుగా వాళ్ళని సాక్షిగా లేపాలనుకుంటారు. వాళ్ళ జీవిత చరిత్రలో ఒక లోతైన సాక్ష్యం ఉండాలి. సో ఆ లోతైన సాక్ష్యమే వాళ్ళని బలముగా నిలబడుతుంది. సో ప్రతి ఒక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వాళ్ళతో మీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు చెప్తే దానికి పరిష్కారం వాళ్ళు చెప్తారు. సో ఆ రీతిగా మనం బలపడాలి, దేవుని యొక్క విజ్ఞానాన్ని మనం కోరుకోవాలి. సో దేవుడు ఒకసారి విజ్ఞానం ఇస్తే కూడా మనకు అర్థం చేసుకునే మనస్తత్వం కూడా ఉండదు. సో ఈ ప్రవక్తల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా. మరి రెండోది ఏంటంటే దేవుని వాకులో మనము చాలా పరిపూర్ణంగా నాటబడాలి. చెట్టు ఫలించాలంటే వేరు చాలా లోతుగా నాటబడి ఉంటేనే చెట్టు బాగా ఫలిస్తుంది, చాలా కాలం నిలబడుతుంది, లేకపోతే చెట్టు పడిపోతుంది. సో మనం వేరు నాటబడినట్టు ఉండాలంటే వాక్కులో మనము బలముగా నిలబడాలి. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు స్టాండ్ ఫర్మ్ యూ హ్యావ్ టు బి రూటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని వాక్కు ఎప్పుడైతే నీలో పరిపూర్ణంగా ఉంటుందో ఏ శోధన నిన్ను జయించేది లేనే లేదు. ఏ శోధన, ఏ బలహీనం, ఏ దుష్టాత, ఏ దురాత్మ, ఏ మాంత్రిక శక్తులు కూడా నిన్ను ఏమి చేయజాలవు. ఎందుకంటే నువ్వు నాటబడిన చెట్టు, పారుతున్న ఏరు పక్కన నాటబడిన చెట్టు వలె నాటబడి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. సో ఇది చాలా ముఖ్యమండి. ఒకటి దేవుని యొక్క జ్ఞానం, రెండోది దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్కు అంటే అందులో అన్ని కాలాలు కలిసి ఉంటాయి, అన్ని సమయాలు కలిసి ఉంటాయి. నువ్వు వాక్కును పట్టుకున్నాడు, నిన్ను ఎవరు కూడా నీ యొక్క బంగారు భవిష్యత్తు ప్రణాళిక ఏదైతే ఉందో గతాన్ని చూడకూడదు, ముందు చూడాలి. వాక్కు మీద ఆధారపడాలి, వాక్కు మీద మనం జీవించాలి. వాక్కు ఏం చెప్తుందో అదే చేసే విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం చాలాసార్లు చూడండి వాక్కులో ఉంటాం, వాక్కు వింటాం, కానీ లోకరీతి నుంచి వస్తున్న మాటల్లో మనం జీవిస్తూ ఉంటాం. అది వాళ్ళ అనుభూతి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, అది వాళ్ళ అనుభవం కొద్దీ వాళ్ళ కష్టాలు చెప్తారు. ఇలాంటి కష్టం వచ్చింది నాకు, ఇలాంటి నష్టం వచ్చింది, ఇలాంటి బాధలు వచ్చింది. దాని వెనకాతల చూస్తే వాళ్ళు చేసిన పొరపాట్లు కూడా ఉంటాయి. సో పొరపాటు చేసి అనుభవం పొందుకున్న వ్యక్తుల ద్వారా మనం సలహా తీసుకొని మనం జీవిస్తే అందులో మన జీవితం తెల్లారదు. వాక్కు, ఏ పొరపాటు చేయలేని వాక్కు, మనకు మంచి మార్గం, సత్యం, జీవం ఇచ్చే వాక్కుని మనం ఎప్పుడైతే పునాదిగా మనం అందులో నాటబడతామో ఖచ్చితంగా మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా అవన్నీ కూడా వాక్కే ఎదుర్కొంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో మూడోది ఏంటంటే వాక్కు యొక్క సర్వంగ కవచంలో మనం ఉండాలి, దీనికి బయటికి పోవద్దు. ఏసే చూడండి, సాతాను వచ్చాడు, శోధించాడు, వాక్కుని తిరిగి ఇచ్చి కొట్టాడు. గొలియాతుని కొట్టడానికి 50 పేరిట వస్తానన్నాడు, వాక్కును వాడుకున్నాడు. ఎందుకంటే 50 పేరిట్లో సమస్తము సాధ్యం. సో ఆ రీతిగా ఎప్పుడు మనల్ని వాక్కులోనే ఒక వ్యక్తి మనల్ని ఎదిరించి ఒక మాట అంటే యేసు నామంలో దీన్ని గర్దిస్తున్నాను, భూమి ఆకాశం గద్దించిన పోను కానీ దేవుని వాక్కు సదా నిలబడుతుంది. నువ్వేం చేయలేవురా పో అన్న, నేను వాక్కులో ఉన్నాను, నన్ను నువ్వు ఏం చేయలేవు. నువ్వు ఉంటావా నాశనం అవుతావు నాకు తెలియదు, కానీ నేను మాత్రం సజీవంగా ఉంటాను. ఒక వ్యక్తి శపిస్తే అలాంటి బాణాలు ఏది కూడా నా మీద వర్ధిల్లదని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు ఉంది, నువ్వు శపించుకో, నువ్వు ఏదన్నా అన్నాను, అది ఏది నా మీద వర్ధిల్లదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు ఏమన్నాడు, సాతాను అనేక బాణాలు నీ మీద విసిరొచ్చు కానీ ఏది కూడా నేను తాకదు. ఉదయాన్నే ఏమైతుంది, సూర్యుని యొక్క కిరణాలు నీకు ఏం చేయదు, రాత్రిలో చంద్రుడి యొక్క కిరణాలు కూడా నీకు ఏ హాని కలిగించదని దేవుడు. ఆ రీతిగా మనం వాక్కు మన చుట్టూ మనల్ని కవరింగ్గా ఉంచుకుంటే, అంటే రోజు చదువుతూనే కదా ఉంటుందండి.
సో ఆ రీతిగా ప్రతి నిత్యం దేవుని యొక్క వాక్కుని చదవాలి, దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోవాలి. సో ఇది మూడోది. మొట్టమొదటి ఏంటంటే మనం చేయాలి, ప్రైజ్ ది లార్డ్, తండ్రి వందనం. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, సాతాన్ని మనం గర్దించాలి, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క విజ్ఞానం పొందుకోవాలి. రెండోది దేవుని యొక్క వాక్కులో మనం నాటబడాలి. మూడోది దేవుని యొక్క వాక్కుని మనము కప్పుకొని ఉండాలి, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన. సో అదే విధంగా నాలుగోది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికను మనం ఏం చేసుకోవాలి, ఎల్లప్పుడూ కౌగిలించుకొని ఉండాలంట. దేన్ని, ప్రణాళికను, అంటే దాన్ని విడవద్దు. ఇప్పుడు దేవుడు నిన్ను వాక్యము బోధించమన్నాడు, నిన్ను స్తుతి ఆరాధన చేయమన్నాడు, నీకు విజ్ఞాపన ప్రార్థన చేయమన్నాడు, నీకు ఉద్యోగం చేయమన్నాడు, లేదా నువ్వు ఈ కార్యం చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి, నువ్వు పొలిటికల్లో ఉండమన్నాడు, లేకపోతే నువ్వు అక్కడ కోర్టులో ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, ఎక్కడ ఉండు. దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానం, దేవుడిచ్చిన పనిని మనం ఎల్లప్పుడూ కౌగిలించుకొని ఉండాలి. దాని మీద నుంచి మన మనసు ఎలాంటి, చూడండి చాలామంది దేన్ని కౌగిలించుకొని ఉంటారంటే వాళ్ళ మీద వస్తున్న ఒత్తిడిని, ప్రెషర్ని, వాళ్ళ మీద వస్తున్న బాధలను, వాళ్ళ మీద వస్తున్న వేదనలు, వాళ్ళ మీద వస్తున్న అవమానాలను వాళ్ళు కౌగిలించుకొని ఉంటారు. అవునా కాదు? పొద్దు నుంచి సాయంత్రం వరకు వేరే ఏది మాట్లాడరు, ఒకటే మాట మాట్లాడరు, ఒకటే ఆలోచన ఉంటుంది. అయితే వాళ్ళు దేన్ని కౌగిలించుకొని ఉన్నారు? వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, అవమానం. సో వాటిని మనము కౌగిలించుకోకూడదు, దేవుడిచ్చిన ప్రణాళికని. నేను చాలామందికి చెప్తాను, మీ మనసు దేవుడిచ్చిన కార్యం మీద పెట్టండి, దాని మీదనే ఉండండి. మిగతావన్నీ మనకు అనవసరం, ఎందుకంటే ఈ జీవమైనదే. ఆయన ఇస్తే బ్రతుకుతాం, లేకపోతే ఆయనలోనే మనం నిత్యము ఉండిపోతాం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. మరి చివరిగా ఏంటంటే 37వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ వచనంలో సాతాన్ని మనం ఏం చేయాలంటే గర్దించాలి. ప్రైజ్ ది లార్డ్. రెసిస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్. ప్రైజ్ ది లార్డ్. సో యెహోవాలో విశ్రాంతి పొందుము. ఎవరిలో విశ్రాంతి పొందుకోవాలి? మనం విశ్రాంతి దేంట్లో పొందుకుంటున్నాం? మనుషుల యొక్క మాటల్లో, మనుషుల యొక్క ఎవరైనా మంచిగా మాట్లాడితే దాంట్లో విశ్రాంతి, ఎవరైనా కొద్దిగా మనల్ని ప్రోత్సహించి మాట్లాడితే దాంట్లో విశ్రాంతి లేదండి, యెహోవాలో విశ్రాంతి. ఎందుకంటే ఆయన కోట, ఆయన సమస్త మనకి, మన చుట్టూ ఉన్న ఖడ్గం అది. సో ఆయనలో మనం పడుకోవచ్చు, ఆయనలో ప్రశాంతంగా ఉండొచ్చు. ఏ వ్యక్తి అయితే ఈరోజు నిన్ను మంచిగా మాట్లాడే, రేపు అదే వ్యక్తి నిన్ను శపిస్తాడు. వాళ్ళను నిద్రించలేవు, వాళ్ళను విశ్రాంతి తీసుకోలేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుళ్ళో విశ్రాంతి తీసుకునే విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఆయనను ఎదురు చూడాలి, మనం ఆయన కోసమే ఎదురు చూడాలి. దేనికి ఎదురు చూసినా అది ఒకరోజు మోసమైంది. ఇగో వస్తున్నా అంటారు, ఎక్కడున్నామంటే ఇగో ఇక్కడే క్లాక్ టవర్ దగ్గర ఉన్నాడు, వాళ్ళు ఎక్కడో బేగంపేటలో ఉంటారు. వాళ్ళు వచ్చేది అరగంట పడుతుంది, నీకు 5 నిమిషాల్లో వస్తా అని చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎదురు చూడాలంటే ఎవరి కోసం ఎదురు చూడాలి? యావే దేవుని కోసం ఎదురు చూడాలి. ఆయనలో మనము విశ్రాంతి తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసురాజ వందనం. సో వెయిటింగ్ చాలా స్లో అనిపిస్తుంది మన జీవితంలో. ఇంకా ఎన్నాళ్ళు మనము చాలా ఆలస్యం అనిపిస్తుంది, ఎబ్బా ఎన్ని రోజులు ఇంకా వేచి ఉండాలని మనం అనుకుంటాం. కానీ ఆ యొక్క దేవుడి సన్నిధిలో వేచి ఉండడం మనల్ని ఏం చేస్తుందంటే చాలా మృదువుగా తయారు చేస్తుంది, సున్నితంగా తయారు చేస్తుంది. ఒక మంచి మానవుడుగా, అన్ని రకాల మానవత్వం కలిగి ఉన్న వ్యక్తిగా నిన్ను తయారు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలా అంటే నీలో కోపము, గర్దించడము, సరిచేయడం అలాంటివి ఉండవని కాదు, అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇంకా నువ్వు ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా నువ్వు చాలా సీరియస్ అవుతావు. ఎందుకంటే నీకు అదే నేర్పించాడు కాబట్టి దేవుడు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, అది నేర్పించాడు కాబట్టి నువ్వు అదే పాటిస్తావు, నువ్వు వేరేది పాటించావు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో కాబట్టి తొందరపడితే ఏమవుతుందంటే దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరదు. అది మాత్రం మనం జాగ్రత్తగా మన జీవితంలో గమనించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 4 పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుడిలో మనము దేవుని విజ్ఞానంలో ఉండాలి. దేవుని వాక్కులో మనము ఏమవ్వాలి? వేరువలె నాటుకుపోవాలి. మరి మూడోది ఏంటంటే మనం ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. దేవుని యొక్క సర్వంగ కవచంలో ఉండాలి. మరి 4వది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికను, ఎప్పుడు నా ప్రణాళిక ఇదే,
వేరే ఏ దానికి కూడా ప్రాముఖ్యత మనం ఇవ్వలేము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవరికైనా ప్రమాదం ఉంటే ఎమర్జెన్సీ కేసెస్లో మనము ఏదో ఒక డిసిషన్ తీసుకోవచ్చు. అది కూడా మీ నాయకుని చిత్తం ఉంటేనే. మీకంటూ ఒక నాయకుడిని దేవుడు పెడతాడు. అవునా కాదా? మీ ఇంట్లో మీకు భర్త ఉండొచ్చు, లేదా మీ తండ్రి ఉండొచ్చు. తండ్రి లేడు, భర్త లేడు అనుకోండి, భార్య ఉంటుంది, తల్లి ఉంటుంది, లేదా అత్తమామలు ఉంటారు, ఒక యజమాని ఉంటారు. వాళ్ళ సలహా లేకుండా మనం అడుగు కూడా పెట్టద్దు. ఒకవేళ మీరు ఏదైనా మినిస్ట్రీలో ఉంటే ఆ మినిస్ట్రీ యొక్క చిత్తము లేకపోతే మనం పోకూడదు. ఎందుకంటే ఈ మినిస్ట్రీలో ఎప్పుడైతే మనం ఉంటామో మీ కుటుంబం భారం ఆ మినిస్ట్రీ పెద్ద మీద ఉంటుంది, తల మీద ఉంటుంది. సో వారికి వాళ్ళ కుటుంబంలో ఏది జరిగినా వీళ్ళకి వాళ్ళు శోధింపబడితే మినిస్ట్రీకి శోధన అవుతుంది. డిస్టర్బ్ అయితే మినిస్ట్రీ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి తల ఇష్టమైతేనే చేయాలి. లేకపోతే మనం కొన్నిసార్లు మనము తల కూడా తోక కూడా తెలియకుండా వెళ్ళిపోతాం. సో అది చాలా పొరపాటు. అది మన తొందరపాటు కావచ్చు, మన బలహీనం కావచ్చు. సో ఇవన్నీ కూడా అది ప్రాముఖ్యమైనది. వీళ్ళు చూస్తారు అక్కడ, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో, సో ఫలానా పెళ్ళికి వెళ్తున్నావు, వీళ్ళు అక్కడ చూస్తారు, ఆల్రెడీ ఆ పెళ్ళిలో చూస్తారు నిన్ను. అక్కడ నీకు ఏదైనా బాగాలేకపోతే అమ్మ నువ్వు వెళ్ళక పెళ్ళికి అంటారు. అదేంటండి పెళ్ళికి వెళ్ళొద్దట, వెళ్ళకమ్మ. అక్కడి నుంచి రేపు మీకు స్టోరీ వస్తుంది, మంచిగా అయింది నువ్వు రాలే, అక్కడ ఇలా జరిగిందంట. కాబట్టి వీళ్ళు ఇష్టం లేకపోతే మీరు పోకూడదు, అది మాత్రం ఖాయం. ఇప్పుడు చూడండి, గేహాసితో ప్రవక్త ఎలైజా చెప్పాడు, వాళ్ళ నుంచి ఏమి తీసుకోవద్దు మనం అన్నాడు. గేహాసి తెలియకుండా వెళ్ళి మా ప్రవక్త అన్నాడు కొన్ని బంగారం కొన్ని వజ్రాలు ఇచ్చేయని. అప్పుడు ఏదో తొందరపాటు వాళ్ళు అన్నాడు వద్దని. అతను ఎలాగైతే తీసుకున్నాడో కుష్ఠరోగం అంటుకుపోయింది. సో సేవలో ఉంటే చాలా ఒబీడియంట్గా ఉండాలి. వీళ్ళకు తెలియకుండా ఏ పని చేసినా నీ జీవితంలో నువ్వు కీడు తెచ్చుకున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకేం కాదు, ఎందుకంటే నువ్వు బాధ్యత తీసుకొని వెళ్ళావు కాబట్టి అది నీ జీవితానికి సంబంధించినంటారు. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకళ్ళ అండర్లో మనం ఉన్నామంటే, ఒక సేవలో ఉన్నాం, ఒక కుటుంబానికి భార్యగా కోడలుగా ఉన్నామంటే వాళ్ళ అనుమతి. ఇప్పుడు చూడండి, మీ కోడలే మీకు చెప్పకుండా వెళ్తే ఎలా ఉంటుంది? మీ కోడలే ఆమె ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా ఉంటుంది? మీ కోడలే ఆమె ఇష్టం వచ్చిన సమయానికి ఇంటికి రావడం లేకపోతే ఎక్కడన్నా పోవడం అలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? మీ కొడుకే అలా ఉంటే ఎలా ఉంటుంది? మీ భర్తే అలా ఉంటే ఎలా ఉంటుంది? కాబట్టి యజమాని అంటూ ఒక వ్యక్తి ఉంటే లోబడి ఉండడం నేర్చుకోవాలి. అది కానీ మనలో లేకపోతే ఆ సేవలో కానీ, ఆ కుటుంబంలో కానీ, ఆ సంఘంలో కానీ మనం ఒక పేరు కలిగిన వ్యక్తిగా ఉండొద్దు. జస్ట్ అలా రావాలి పోవాలి అలాంటి వ్యక్తిగా ఉండొచ్చు. అవునా కాదు? సో ఆ రీతిగా మనం ఇవన్నీ పాటిస్తే ఈ సర్వగా కవచం ఉండాలంటే వాళ్ళ అనుమతిలో మనం ఉండాలి. గాడ్స్ కవరింగ్ మన చుట్టూ ఉండాలంటే నీకు అనుమతి ఇచ్చిండనుకో. ఇప్పుడు సపోజ్ నేనే డాలీ వెళ్ళననుకో, ఆమె వెనుకట్ల నా హస్తము, దేవుని హస్తము ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆమెను కాచి కాపాడు. ఆమె నేను ప్రత్యేకంగా సీసీ కెమెరాలో చూడాల్సిన అవసరం లేదు. ఆమె ఎక్కడికి వెళ్ళినా దేవుడు దూతలు అనేతో ఉంటారు. ఎందుకంటే నా మాట వెళ్తుంది కాబట్టి, దేవుని మాట నీకు తోడుగా ఉంటుంది కాబట్టి, వాక్కు తోడుగా ఉంటుంది. వెళ్ళండి, ఏమైనా చేసుకొని రండి, ఏ ప్రాబ్లం లేదా. ఒక్క మాట అన్నాను అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఆమెకి ఏం కాదు. ఎందుకంటే ఈమె దేవుని వాగ్దానంలో ఉంది. సో ఆ రీతిగా వెళ్ళిన తర్వాత సగం దారిలో ఏమండి బ్రదర్ గారు, నేను ఇలా సడన్గా వెళ్ళిపోతున్నాను. సడన్గా వెళ్ళక మునిపే నువ్వు చాలా మాట్లాడావు, ఎవరెవరితో మాట్లాడావు. నువ్వు డిసిషన్ తీసుకోకముందు ముందు డిసిషన్ ఇప్పుడే చెప్తాను ఉండండి అనొచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, ఊర్లో ఉన్నారు, ఈ భర్తకు చెప్పకుండా వెళ్ళిపోతారా? ఏమండి నేను వెళ్ళిపోతున్నాను, నేను దారిలో ఉన్నాను, ట్రైన్లో ఉన్నాను, ఏమనుకోకండి, సడన్గా ఇట్లా మా అమ్మ ఫోన్ వచ్చిందంటే సరే నువ్వు అక్కడే ఉండంట. సో అదేవిధంగా మన భర్త తల తర్వాత దైవజనులు మనకు తలని. కాబట్టి ప్రతి డిసిషన్ కొన్ని తొందరపాటు వల్ల ఉంటుంది, కొన్ని సైతాన్ శోధన ఉంటుంది, కొన్నిసార్లు సాతాన్ని నాశనం చేయాలని కోరుకుంటుంది. సో కాబట్టి అలాంటిది అన్నీ మనం ఇష్టసారంగా మనం చేసుకొని మన ఇష్టసారంగా మనం జీవించి మళ్ళీ మనం మినిస్ట్రీలో ఉంటే ఏమవుతుందంటే, మినిస్ట్రీలో నువ్వు డిస్టర్బ్ అవుతావు, మినిస్ట్రీ కూడా డిస్టర్బ్ అవుతావు. కాబట్టి మనమందరం కూడా సాతాన్ శోధనలో పడకుండా మనం ఉండాలంటే
ఒకటేంటంటే పూర్తిగా ముందు తీర్మానం తీసుకోవాలి. పెళ్లి చేసుకుంటే లోబడి ఉంటామన్న అని తీర్మానం తీసుకుంటామా లేదా? అత్తకు లోబడి ఉంటాం, భర్తకు లోబడి ఉంటాం, ఎవరికి లోబడకపోయినా భర్తకు లోబడి ఉంటాం, అవునా కాదు? సో అదేవిధంగా మినిస్ట్రీలో ఉండాలంటే ఫస్ట్ లోబడి ఉండడం వాగ్దానంగా తీసుకోవాలి. నా ఇష్టం అంటే అది నీ ఇంట్లో, మినిస్ట్రీలో కాదు. ఇక్కడ ఉండి నీ ఇష్టసారంగా రావడం, ఇష్టసారంగా పోవడం, ఇష్టసారంగా నువ్వు చేయడం, మరి నీ బయట కష్టాలన్నీ నీ జీవితంలో తీసుకొచ్చుకోవడం అది బాగోదు. నీకు డిస్టర్బెన్సే, మినిస్ట్రీ కూడా డిస్టర్బెన్సే. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ప్రియమైన దేవుని, ఇప్పుడు 10 మంది ఉన్నాం, ఒక వ్యక్తి నిరాశతో ఉంటే ఎలా ఉంటుంది? ఆ మొత్తం పార్టీ కూడా నిరాశగానే ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే కొంతమంది మినిస్ట్రీలో జ్ఞానం తక్కువ ఉంటుంది, జ్ఞానం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకొని అన్నిట్లో మనం ఎదిగినంత వరకు, పిల్లల్ని ఎందుకు చేయబట్టి నడిపిస్తారు? నడవడం రాదు కాబట్టి. నడిచిన తర్వాత చేయబట్టుకొని నడిపిస్తారా? లేదు, వాళ్ళన్నీ నేర్చుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. సో అదే రీతిగా ఇది చాలా ముఖ్యం ప్రియమైన దేవుని బిడ్డల మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం.